హరే కృష్ణ. నేను మీ కృష్ణదాస్. ఇస్కాన్ వ్యవస్థాపకులైనటువంటి అభయ్ చరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద గారి యొక్క జీవిత చరిత్రలో భాగంగా 2వ అధ్యాయం సత్స్వరూప్ దాస్ గోస్వామి విరచితం కాలేజ్ వివాహం స్వాతంత్ర ఉద్యమం గాంధీ ఉద్యమం ఈ అధ్యాయానికి ఇచ్చినటువంటి నామకరణం. అభయ్ తన యొక్క పాఠశాల విద్యని పూర్తి చేసుకుని కాలేజీలోకి ప్రవేశించాడు. 1914వ సంవత్సరంలో మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది. అప్పుడు భారతదేశం ఆంగ్లేయుల పాలనలో ఉంది. భారతీయులు ఆంగ్లేయుల తరపున యుద్ధంలో పాల్గొన్నారు. 1916వ సంవత్సరం వచ్చింది. అభయ్ కలకత్తాలోని రెండు ప్రముఖ కాలేజీల్లో ఒకటి అయినటువంటి ప్రెసిడెన్సీ, అలాగే రెండవది స్కాటిష్ చర్చెస్, కలకత్తా నగరంలో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి రెండు కళాశాలలు ఇవి. ఇందులో స్కాటిష్ చర్చెస్ కాలేజీలో ప్రవేశం తీసుకున్నాడు అభయ్. దాన్ని 1830వ సంవత్సరంలో క్రైస్తవ మిషనరీ కార్యకలాపాల్లో నిర్వహణకు వచ్చినటువంటి రెవరెండ్ అలెగ్జాండర్ డఫ్ అన్న ఆయన స్థాపించాడు ఆ కాలేజీని. ఆంగ్ల భాష మాధ్యమం ద్వారా క్రైస్తవ ప్రచారం లక్ష్యం. ప్రభుపాద్ గారు తన కాలేజ్ జీవితం గురించి చెబుతున్నారు. మేము మా గురువుల్ని తండ్రుల్లాగా భావించేవాళ్ళం. అంటే మా నాన్నగారిని ఇంట్లో నేను ఎలా గౌరవించానో, అభిమానించానో, అలాగే కళాశాలలో మాకు విద్య నేర్పించేటటువంటి గురువుల్ని మేము అలా భావించేవాళ్ళం. మాకు మా గురువులకి మంచి సత్సంబంధాలు ఉండేవి. వైస్ ఛాన్సలర్ WS వుర్క్హార్ట్ ఆయన పేరు. అందరికన్నా మంచివారు, బాగా హ్యాండ్సమ్గా ఉండేవారు, చూడ చక్కగా ఉండేవారు అనమాట. ఒడ్డు పొడుగు అంతా చూడ చక్కగా ఉండేవారు. ప్రభుపాద్ గారు తన మాటలో చెబుతూ కొనసాగిస్తున్నారు. నేను నా మొదటి సంవత్సరం ఆంగ్లం సంస్కృతాన్ని తీసుకున్నా. సబ్జెక్ట్స్ అంటాం కదా, ఏమేమి చదువుతున్నావు నువ్వు అని అన్నప్పుడు ఆంగ్లం, సంస్కృతం. 2వ సంవత్సరంలో సంస్కృతం, తత్వం. 3వ సంవత్సరంలో తత్వం, అర్థశాస్త్రం. సబ్జెక్ట్స్ అంటాం మనం ఆంగ్ల భాషలో. ఈ శాస్త్రాలను తీసుకుని నేను చదివానని చెప్పారు. అభయ్ కొందరు ఆంగ్ల కవుల పుస్తకాలు కూడా చదివాడు. ఆ కవితలన్నీ తన స్నేహితులతో పంచుకునేవాడు కూడా. ఆంగ్ల సంస్కృత సంఘాల్లో సభ్యుడయ్యాడు. గీత చదవడం, ముఖ్యంగా తన తరగతి గదిలో 11వ అధ్యాయం విశ్వరూప సందర్శనాన్ని చదివి తన తోటి వారికి అందరికీ, స్నేహితులందరికీ వివరించడం. ఇది భగవద్గీతలో 11వ అధ్యాయంలో కృష్ణుడు విశ్వరూపం ఇలా చూపించాడు, అలా అందులో ఈ రూపాలు ఉన్నాయి, ఇలా ఉన్నాయి, అలా ఉన్నాయని చెప్పి వాళ్ళకి చాలా చక్కగా అర్థమయ్యేటట్టు వివరించేవాడట. అలాగే ఫుట్బాల్ ప్రపంచ ప్రఖ్యాతి గడించినటువంటి క్రీడ, ఎక్కువ మంది అభిమానులు ఉన్నటువంటి క్రీడ ఫుట్బాల్. అది కాలేజీలో ఉన్నప్పుడు ఏదో కొద్దిగా ఆడినట్టుగా మనకి సత్స్వరూప్ దాస్ గోస్వామి వివరించడం జరిగింది. మనకి పశ్చిమ బెంగాల్లో, భారతదేశంలో, అలాగే కేరళలో ఈ ఫుట్బాల్ ఆడేవాళ్ళు ఎక్కువ ఉంటారు. వాళ్ళకి ఆట అంటే ఇష్టం. ఈ 2 రాష్ట్రాల వాళ్ళకి దేశం అంతా క్రికెట్ మోజుంటే ఈ 2 రాష్ట్రాలకి ఫుట్బాల్ ఉండేది. ఎప్పుడైనా కాలేజీలో సరదాగా ఒకసారి అలాగా ఎప్పుడైనా తన కాలుతో కిక్ చేసి ఉంటారు, సరదాగా ఆడుంటారు. అలాగే కాలేజీలో నాటక బృందానికి సభ్యుడు ఆయన. అంటే
అన్ని కళాశాలల్లో ఆ, ఆ కళాశాల స్థాపించిన దినం అని ఇదని అదని రకరకాల కార్యకలాపాలు జరుగుతూ ఉంటాయి కదా. అందులో భాగంగా ఒక నాటక బృందాలు కూడా ఉండేవి. అప్పట్లో ఈ సినిమాలు ఇవి అవి ఆ పిచ్చంతా లేదు. అప్పుడు అంతగా ఏమీ థియేటర్స్ అవి ఏవి కూడా లేవు, చాలా అరుదు, లేవు, ఆల్మోస్ట్ ఆల్ లేవు. సో అందుకని నాటకాలు ఎక్కువ ఆడేవారు. కాలేజీకి వెళ్ళి లేదంటే పల్లెలకు వెళ్ళి అలా అనమాట. అలా వాళ్ళ కళాశాలలో ఉన్నటువంటి ఒక నాటక బృందంలో అభయ్ సభ్యుడయ్యాడు. అమృత్లాల్ బోస్ అప్పుడు ఒక మంచి దర్శకుడు. ఆయన మంచి దర్శకుడు, నిర్వాహకుడు, కార్యక్రమ నిర్వాహకుడు, నాటకాలు వేయించడంలో. అమృత్లాల్ బోస్ అభయ్ని ఆయన స్నేహితుల్ని కలిసి కాలేజీలో చైతన్య మహాప్రభు యొక్క జీవిత చరిత్రకు సంబంధించి 1 సంవత్సరం పాటు సాధన చేయించాడు దగ్గరుండి ఆయన అమృత్లాల్ బోస్. అంటే ఏ ఏ ఘట్టాలు తీసుకోవాలో చైతన్య మహాప్రభు జీవిత చరిత్రలోంచి అవన్నీ ఆయన నాటకంగా రూపొందించి ఆ నాటకానికి తగ్గట్టుగా 1 సంవత్సరం పాటు సాధన చేయించాడట వాళ్ళతోటి. అప్పుడప్పుడు కొన్ని రోజులు వచ్చి కొంత సమయం తీసుకుని నీ పాత్ర చైతన్య మహాప్రభు, నీ పాత్ర ఇది, నువ్వు ఇలా ఇలా చేయాలి, ఇలా ఇది, దానికి సంబంధించినటువంటి వివరాలు ఇవని చెప్పి వాళ్ళకి పేపర్లు అవి ఇచ్చి ఆ పత్రాల ద్వారా చదువుకుని నేర్చుకుని ఎలా మాట్లాడాలి, ఎలా హావభావాలు ప్రకటించాలి, ఇలా 1 సంవత్సరం పాటు తర్ఫీదు పొందారట. అందరి ముందు నాటకం వేయించాడు ఆయన అమృత్లాల్ బోస్. ఆ నాటకంలో అభయ్ అద్వైత ఆచార్య పాత్ర పోషించాడు. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత. మన ఎదురుగా చైతన్య మహాప్రభు కుడివైపున రెండో వ్యక్తి, తెల్ల గడ్డం, తెల్ల దుస్తులు, గృహస్థులు, అద్వైత ఆచార్య, విష్ణుతత్వం అని చెప్తారు కదా, పంచతత్వాలు. అద్వైత ఆచార్యుడి యొక్క పాత్రని ఆయన పోషించడం జరిగింది. ఈ నాటకం చేసేటప్పుడు ఆ నాటకం చూడటానికి వచ్చిన వాళ్ళందరికీ, ఆ కళాశాలలో ఇతరులంతా కళ్ళల్లోంచి నీళ్లు వస్తున్నాయంట. అంటే వీళ్ళకి అర్థం కాలేదు, ఎందుకని ఏడుస్తున్నారు, మనం బాగా చేయట్లేదా ఏంటి, ఈ నాటకంలో పాత్రలు మనం సరిగా పోషించట్లేదా అని. కానీ తర్వాత వాళ్ళకి అర్థమైందంట, మనం చాలా చక్కగా ఈ నాటకాన్ని మన పాత్రలు మనం పోషిస్తున్నాం. వాళ్ళు ఆనందంలో మూలిగి తన్మయత్వంతో నిజంగానే చైతన్య మహాప్రభు జీవిత చరిత్రను మా కళ్ళకు కట్టి చూపిస్తున్నారు అన్న ఆనంద బాష్పాలు వాళ్ళ కళ్ళలోంచి వచ్చినాయంట. అంతా వాళ్ళకి చాలా సంతోషమైంది. చక్కగా ఆ పాత్రలన్నీ పోషించారు విద్యార్థులంతా. అభయ్కి అదే మొదటి అదే చివరి నాటకం, ఒకే ఒక్క నాటకం, అది కూడా అద్వైత ఆచార్య పాత్ర పోషించారు. ఫస్ట్ టైం అండ్ లాస్ట్ టైం కాలేజీలో ఉండగా. కళాశాలలో కాళిదాస కుమార సంభవాన్ని చదివారు సంస్కృతంలో. లైబ్రరీ అంటాం కదా, గ్రంథాలయం, అన్ని రకాల పుస్తకాలు, గ్రంథాలన్నీ అమర్చినటువంటి ప్రదేశం లైబ్రరీ. అక్కడికి వెళ్ళి సంస్కృతంలో కాళిదాసు రచించినటువంటి కుమార సంభవాన్ని చదివాడు. అందులో కాళిదాసు ధీర అన్న పదానికి వివరణ ఇచ్చారు. అది చాలా నచ్చింది అభయ్కి. ధీర ఒక ఉదాహరణగా అక్కడ కాళిదాసు చెప్పడం జరుగుతుంది. దేవతల కోరిక మేరకు పార్వతీమాత శివుణ్ణి సమీపించి ఆయన పార్వతీమాతతో కలిసి సంతానం కలిగేలాగా ఆమె ప్రేరేపిస్తుంది అనమాట. పార్వతీమాత ఎంత ప్రయత్నం చేసినా కూడా శివుడు తపస్సు చేసుకుంటుంటాడు తప్పించి ఆమె విషయంలో ఆయన చెల్లించాడు. అక్కడ ఆ పదాన్ని ధీరుడులాగా శివుడు తపస్సు చేసుకున్నాడు పార్వతీమాత భార్య పక్కనే ఉండగా కూడా. ఆ పదం అభయ్కి చాలా బాగా నచ్చింది. ధీరుడు, కలత చెందని వాడు, నిగ్రహ శక్తి కలిగిన వాడు అన్న పదం అనమాట ధీర అంటే. ధీర. ఇక అభయ్ ఉన్నటువంటి కళాశాలలో అందరికీ బైబిల్ ఇచ్చేవారు. క్రైస్తవ మత గ్రంథం బైబిల్ ఇచ్చారు. కాలేజీలో ప్రతి ఉదయం విద్యార్థులు తప్పకుండా బైబిల్ చదవాలి, ఇది నియమం. అలా వాళ్ళని మతం మార్చేస్తారు, అది వేరే విషయం. కొంతమంది దానికి ఆకర్షితులు అయితే చిన్నప్పటి నుంచి అభయలాగా వాళ్ళ నాన్నగారి దగ్గర భాగవతాలు, చైతన్య చరితామృతాలు చూడటాలు, భగవద్గీత 11వ అధ్యాయం వివరించడం, ఇలాంటివి ఏమి తెలియదు అనుకోండి, వాళ్ళకి బైబిలే గొప్పదనుకుని వాళ్ళు నెమ్మదిగా మతంలో మారిపోతారు. అసలు ఆంగ్లేయులు ఇక్కడికి రావడంలో వ్యాపారం ఒకటి, భాష ఇవ్వడం ఒకటి,
వాళ్ళ సంస్కృతి సంప్రదాయాలు మనకు అలవాటు చేయడం ఒకటి, ఈ టీ కాఫీలు ఉన్నాయి కదా అది అలా చాలా. ఒకటేంటి, మతం మార్చడం ఒకటి, దానికి చదువుని అలాగే వైద్యాన్ని ఆయుధాలుగా వాళ్ళు చేసుకున్నారు. ఆంగ్ల భాష వ్యామోహంలో తీసుకురావడం, ఆ భాష నేర్పిస్తూ దాంట్లో బైబిల్ నేర్పించడం, అలాగే సేవ చేస్తూ ఉన్నట్టుగా వైద్య శాలలు, హాస్పిటల్స్ని ఏర్పాటు చేసి సేవలో భాగంగా నెమ్మదిగా వాళ్ళకి క్రైస్తవ మతాన్ని గురించి చెప్పించి బైబిల్ ద్వారా మిమ్మల్ని ఇలా కాపాడతారు అలా కాపాడతారంటూ ఇలా ఇలా మార్పిడి చేసే కార్యక్రమం జరిగిందనమాట. ఈ రెండు లక్ష్యాలు, బయటికి మాత్రం విద్య నేర్పిస్తున్నట్టుగా, రెండోది వైద్యం చేస్తున్నట్టుగా చెప్తూ, నిగూఢంగా ఆంగ్లేయుల యొక్క ప్రణాళిక ఏంటంటే భారతీయుల్ని క్రైస్తవ మతంలోకి మార్చడం. అందులో భాగంగా వీళ్ళు వెళ్ళి చదువుకుంటున్నటువంటి కళాశాల ఏదైతే ఉందో కాలేజు, అది ఆంగ్లేయులు ఆ ఐరోపా వాసులు పెట్టింది కనుక ఖచ్చితంగా అక్కడ అందరూ బైబిల్ చదవాలి. రోజులు ఇలా గడుస్తున్నాయి. అభయ్ ఉన్నటువంటి కళాశాలలో ఒక అధ్యాపకుడు భారతీయ వైదిక గ్రంథాలను విమర్శించేవాడు. ఏమని? గత జన్మలో ఉన్నటువంటి పాపాలన్నీ ఈ జన్మలో అనుభవిస్తారు అని చెప్పేసి. మన వైదిక గ్రంథాలు అవన్నీ ఉన్నాయి. గత జన్మ పాపాలని ఆధారం ఏది? ఎవరు చూపిస్తారు అని. ఇదేంటిది? ఏం పుస్తకాలు ఇవి? అసలు ఈ గ్రంథాల ఎంత? అసలు గ్రంథాలే కాదు, సరైన విషయం కాదు, సరైన సమాచారమే కాదు ఇది అని చెప్పేసి విమర్శించేవాడు అనమాట. అంటే అభయ్కి చెప్పాలని ఉంది. అప్పటికే భగవద్గీత చదివి ఉన్న కారణంగా ఇంట్లో ఉన్నటువంటి వాతావరణం, ఎంతో కొంత భక్తి జ్ఞానం ఉన్న కారణంగా చెప్పాలన్నా కూడా అధ్యాపకుడు, టీచర్ గారు ఆయనకి మళ్ళీ చెప్తే కోపం వస్తుందేమో, మళ్ళీ ఇబ్బంది పెడతాడేమో, ఇలా చెప్పాలని మనసులో కోరుకున్నా కూడా చెప్పలేనటువంటి పరిస్థితిలో ఉండి మౌనంగా ఉండిపోతాడు అనమాట. కానీ సమాధానం అయితే ఉంది దగ్గర. మరి ఆయన దాన్ని అంగీకరిస్తాడో అంగీకరించడో, సుహృదయ భావంతో తీసుకుంటాడో లేదో తెలియదు కదా. అందుకని కొన్ని చోట్ల మౌనంగా ఉండటమే ఉత్తమం. కలకత్తా చుట్టుపక్కల పల్లెల నుంచి కూడా విద్యార్థులు వచ్చేవారు ఈ కళాశాలలో చదవడానికి. ఈ రెండు ప్రముఖమైనటువంటి కళాశాలలో చదవడానికి వచ్చేవారు. వాళ్ళు అక్కడ ప్రవేశం పొందారు, చదువుకునేవారు. సాయంత్రం మళ్ళీ సైకిళ్ళ మీద ఇతరత్ర వాళ్ళ పల్లెలకు వెళ్తూ ఉండేవారు. వాళ్ళు అలా పల్లెల నుంచి వచ్చినప్పుడు ఈ ఐరోపా వాసులు కలకత్తా నగరంలో తిరగడం, అది అప్పుడు మనకి రాజధాని అయి ఉండడం, వాళ్ళు గుర్రాల మీద తిరగడం, గుర్రపు బళ్ళ మీద తిరగడం, టోపీలు చుట్టలు నోట్లో పెట్టుకోవడం, చేతిలో కర్రలు పట్టుకోవడం, వాళ్ళ యొక్క బూటు సూటు టైలు ఇవన్నీ చూసి ఆశ్చర్యపోయారు. మన సంప్రదాయం వేరేగా ఉంది, వాళ్ళ పద్ధతులన్నీ వేరేగా ఉన్నాయి. ఇవి చూసేవారు. వాళ్ళ యొక్క జీవన విధానం, వస్త్రాలు అంతా చూసి ఆశ్చర్యపోయేవాళ్ళు అనమాట ఆ పల్లెటూరు పిల్లలంతా కూడా. కానీ అభయ్కి ఐరోపా వాసులను గొప్పగా భావించి తనను తక్కువగా భావించేవాడు కాదు. స్వాభిమానం బాగా ప్రదర్శించేవాడు. అయితే ఏంటి, ఐరోపా వాసులు అయితే ఏంటి, వాళ్ళకుంటాయి, మనకుంటాయి, మనల్ని మనం ఎందుకు తక్కువ చేసుకోవాలి వాళ్ళతో పోల్చుకుని అనే భావన ఎక్కువ ఉండేది అభయ్లో. మనం ఎట్టి పరిస్థితుల్లోనూ భారతీయులు విదేశీయులతో పోల్చుకుని తక్కువగా అనుకోవడానికి వీల్లేదు. వాళ్ళు ఎందుకు అలాంటి వస్త్రధారణ కలిగి ఉన్నారు? వాళ్ళ ప్రదేశంలో చలి ఎక్కువ ఉంటుంది కనుక కేవలం ఈ ముఖం కనిపించేలాగా మిగతావన్నీ మూసేస్తారు శరీరాన్ని. వాళ్ళు టై పెట్టుకుంటారు, చేతికి గ్లౌజులు అంటారు, తొడుగులు తొడుగుతారు, కాళ్ళకి బూట్లు వేసుకుంటారు, ప్యాంటు షర్టు పైనుంచి కింద దాకా మొత్తం ఎక్కడ కేవలం ఈ ఫేస్ కనిపిస్తుంది, టోపీ పెట్టుకుంటారు. వాళ్ళకి వాళ్ళ వాతావరణానికి అది కరెక్ట్, అది సరైనటువంటి పద్ధతి. మనకు అవసరం లేదు అది. అందుకని ఏదో పులిని చూసి నక్క వాతేసుకుందని చెప్పి వాళ్ళు ఏ రకంగా ఉన్నారో అలా ఉండాల్సిన అవసరం అగత్యం భారతీయులకు లేదు అని అబ్బాయి చాలా గట్టిగా నమ్మేవాడు అనమాట. అందుకని వాళ్ళని చూసి ఏం ఆశ్చర్యపోవడం, మనల్ని మనం తక్కువ చేసుకోవడం అనేది అబ్బాయికి ఇష్టం ఉండేది కాదు. ఒకసారి బెంగాల్ గవర్నర్, అప్పట్లో ఉన్నటువంటి బెంగాల్ గవర్నర్, విదేశీ స్కాటిష్ అభయ్ ఉన్న కాలేజీకి రావడం జరిగింది. ఆయన తరగతి గదులన్నీ తిరిగేవారు. జరుగుతుంటుంది కదా సహజంగా, ఉన్నతాధికారులు పెద్దవాళ్ళు గొప్పవాళ్ళు అప్పుడప్పుడు వస్తూ ఉంటారు పాఠశాలలకి కళాశాలలకి, అంతా చూసిపోతూ ఉంటారు. 150 మంది ఒక క్లాస్లో ఉండేవారట. ఒక తరగతిలో 150 మంది ఉండేవారు. చూసి వెళ్ళాడు ఆయన. ఇక తరగతి గదిలో ఐరోపా భారత విద్యార్థులకి మధ్య
కఠినంగా భౌతిక దూరం అమలయ్యేది. అంటే వీళ్ళంతా భారతీయులు, వీళ్ళంతా ఐరోపా వాళ్ళు. పక్క పక్కన కూర్చునే వాళ్ళు కాదు. వాళ్ళకి వాళ్ళుగా, వీళ్ళకి వీళ్ళుగా కూర్చునేవాళ్ళు. వీళ్ళెళ్ళి వాళ్ళతో కలవకూడదు. వాళ్ళు చాలా ఉన్నతులు అనే భావన అనమాట. అలాగే గురువుల మధ్య కూడా. అంటే భారతీయులు గురువులు సంస్కృతం నేర్పిస్తారు, బెంగాలీ భాష నేర్పిస్తారు, ఇక్కడ ఉన్నటువంటి విషయాల గురించి నేర్పిస్తారు. వాళ్ళు ప్రపంచ విద్య అని, ఆంగ్ల విద్య అని, బైబిల్ విద్య అని అవన్నీ నేర్పిస్తారు. అందుకని ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి భారతీయ బెంగాలీ సంస్కృత పండితుల్ని ఐరోపా అధ్యాపకులు తక్కువ చేసి చూసేవారు. ఇది కూడా అభయకి నచ్చేది కాదు. ఏంటి వ్యత్యాసాలు, ఏంటి మీరు ఎక్కువ, ఏంటి మేము తక్కువ కదా, మన దేశంలో ఉండి మనం వాళ్ళు ఎక్కువ అని ఎందుకనాలి, ఇలా అనమాట. ఇంగ్లాండ్ విద్యా విధానం భారతదేశంలో అమలు చేస్తున్నారు వాళ్ళు. భారతదేశాన్ని మార్చాలి, మన పద్ధతుల్లోకి మార్చాలి, మనం చెప్పినట్టు అనాలి, మన పరిపాలనలో ఉన్నారు, మన మతమే పాటించాలి, మన భాష మాట్లాడాలి, మనకి కింద బానిసల్లా బతకాలి. ఇది వాళ్ళ ఆలోచన విధానం. అర్థశాస్త్రం బోధించేటటువంటి ఒక అధ్యాపకుడు కోపంలో చాలాసార్లు మీరు స్వాతంత్రం ఎప్పటికీ పొందలేరు, మీరు పరిపాలన చెయ్యలేరు, గాడిదల్లాగా పనిచేయడం మాత్రమే మీకు వస్తుంది అని భారతదేశాన్ని ఉద్దేశించి తరగతి గదిలో విమర్శించేవాడు. ప్రభుపాద్ గారు అభయ్ అదే కళాశాలలోకి వచ్చిన ఆ అర్థశాస్త్ర అధ్యాపకుడు చెప్పే మాటలన్నీ వింటామనేవాడు. ఏమన్నాడు ఆయన? మీరు అప్పటికీ స్వాతంత్రం పొందలేరు, కోపం రాదా భారతీయులకి? మీకు పరిపాలన చేయలేరు, మనల్ని మనం పరిపాలించుకోలేమంట, గాడిదల్లాగా మీకు పనిచేయడం ఒకటే వస్తుంది అన్నాడు. అంటే మీరు గాడిదలు, బానిసలు, పనిచేయడం ఒకటే మీ పని, మీతో పని చేయించడం మా పని, మేము యజమానులు, మీరు బానిసలు అన్నట్టు ఉద్దేశంతో ఆయన మాట్లాడుతుంటే చాలా బాధగా ఉండేది. అంతా గమనిస్తూ ఉండేవారు తరగతిలో ఉన్నటువంటి మొత్తం భారతీయ విద్యార్థులంతా కూడా. ఆయన చాలా తీవ్రంగా విమర్శించేవాడు భారతదేశాన్ని, భారతీయులు. ఇదంతా గమనిస్తున్నాడు అబ్బాయి. కళాశాల జీవితం చిన్ననాటిలాగా, అంటే గోవిందుళ్ళు, రాధాకృష్ణుల ముందు కూర్చుని పూజ చేసేలాగా అనుకూలం లేదు. ఎందుకంటే కళాశాలకు వెళ్ళాలి, పొద్దున సాయంత్రం దాకా పాఠాలు ఉంటాయి, అవి నేర్చుకోవాలి, వాటిని మళ్ళీ రాసుకోవాలి, ఆ తర్వాత మళ్ళీ వాటిని తగ్గట్టుగా మళ్ళీ సాధన చేయాలి, పరీక్షలు రాయాలి. కొంచెం తీరిక లేనటువంటి జీవితం, కళాశాల జీవితం ప్రారంభమైంది. ఎక్కువ సమయం కళాశాలలోనే ఉండేవాడు. పూజ స్థానంలో చదువుకు సమయం కేటాయింపు అనమాట. ఇంతకుముందు చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు పూజ ఎక్కువ సమయం చేసి చదువు తక్కువగా ఉండేది. ఇప్పుడు పూజ తగ్గిపోయి చదువు ఎక్కువైంది. అలాగే గ్రంథాలయాల్లో పుస్తక పఠనం చేసేవాడు కాలేజీలో కూర్చొని. విగ్రహాలు ఎక్కడున్నాయి ఇప్పుడు? నాన్నగారిని అడిగి 6 ఏళ్ల వయసు అప్పుడు నాకు రాధాకృష్ణ విగ్రహాలు కావాలని అడిగాడు కదా, మొదటి అధ్యాయంలో మనం చూసాం. ఇది 2వ అధ్యాయం. నాన్నగారు రాధాకృష్ణ విగ్రహాలు కొనిచ్చారు కదా, అవి పెట్టెలో పెట్టి భద్రంగా మూత పెట్టాడు. రోజు వాటికి పూజ చేసే కార్యక్రమం లేదు ఇప్పుడు. చదువు చదువు చదువు, కాలేజు చదువు, కాలేజు చదువు, ఇదే అయిపోతుంది. తండ్రి గారికి సంతోషం కలిగింది, అబ్బాయి బాగా చదువుకుంటున్నాడని. సహజంగా ప్రపంచంలో ఎవరైనా తండ్రి అంతే, కొడుకు లేదా కూతురు బాగా చదువుకుంటుంటే సంతోషపడతారు. ఎందుకంటే విద్య బాగా చదివి నేర్చుకుని పూర్తి చేస్తే భవిష్యత్తు బాగుంటుంది, మంచి ఉద్యోగం వస్తుంది, మంచి జీతం వస్తుంది, అంతా బాగుంటుంది అనేది ఆలోచన విధానం అనమాట. మంచి జీవితాన్ని పొందుతాడు, అలాగే మంచి వైష్ణవుడిగా ఉంటాడు, వివాహం చేసుకుని ఉద్యోగం పొందుతాడని చెప్పేసి తండ్రి గారు ఆశించారు. ఇక కాలేజీలో అబ్బాయికి బైబిల్ తరగతులకు తప్పనిసరి హాజరై అందులోని వాక్యాలు ఉచ్చరించడం నచ్చేది కాదంట. అంటే ఖచ్చితంగా ప్రతి వాళ్ళు ఆ తరగతి హాజరవ్వాల్సిందే. అక్కడ ఎవరో ఒక ఆయన బైబిల్ చెప్తూ ఉంటాడు, అది వింటూ మనం కూడా అనాలా, ఇది వినేసి వెళ్ళిపోవడం కాదు. అంటే అనిపిస్తారు, అలా అనిపిస్తేనే నీకు బాగా మోజు వస్తుంది బైబిల్ మీద, నువ్వు మతం మార్చుకుంటావు తర్వాత. చివరి విషయం అది. ఆ రోజుల్లో ఈ విద్యా విధానం ఉండేది అనమాట. అందుకనే అది నచ్చేది కదా అభయ్కి. రూపేంద్రనాథ్ మిత్ర పక్కనే కూర్చునే విద్యార్థికి చెప్పి తరగతి నుంచి బయటకు వెళ్ళిపోయాడు. ఒక్కొక్క సందర్భంలో నేను బయటకు వెళ్తున్నాను, చిన్న పని ఉంది, జాగ్రత్తగా చూడు, అడిగితే కొంచెం చూడని చెప్పేసి.
అలాగే భగవంతుడి గురించి అతని ఆలోచనలు ఆధ్యాత్మికంగా భక్తిపరంగా ఉండేవి. ఈ బైబిల్ పరంగా ఉండేవి కాదు. భగవంతుడు అంటే అప్పటికే ఒక ఒక అవగాహన ఉంది. భగవంతుడు అంటే ఎవరు, ఎలా ఉన్నాడు, ఎలా ఉంటాడు. చిన్నప్పుడే రామాయణం, భారతం భారతం అమ్మమ్మ గారి కోసం చదివాడు. ఆ చిత్రపటాలు అవి చూశాడు. భగవద్గీత ఆల్రెడీ కాలేజీలో స్నేహితులతో చెప్తున్నాడు, విశ్వరూప సందర్శనకి ఎలా ఉంటుంది, అద్భుతంగా ఉంటాడు కృష్ణ అని చెప్పి. మరి అప్పటికే వంట పట్టింది. మరి ఇవన్నీ ఎందుకు వింటాడు, ఈ బైబిల్ అవన్నీ ఎందుకు అంటాడు? వీళ్ళు చెప్పేది కొంచెం పూర్తి భిన్నంగా ఉంటే, దేవుడు అంటే మా దేవుడే దేవుడు అంటే కొంచెం ఇబ్బంది వస్తుంది కదా. అందుకని నచ్చేది కాదు అతనికి, అబ్బాయికి. తాత్వికంగా భక్తిపరంగా భిన్నంగా ఆలోచించేవాడు. కళాశాలలో ఒక సంవత్సరం గడిచింది. ఒకరోజు రాత్రి కలలో తండ్రి గారు ఇచ్చినటువంటి రాధాకృష్ణులు ఇద్దరు కనిపించారు. కనిపించి, ఎందుకు నువ్వు నన్ను పెట్టిలో పెట్టావు అని చెప్పి కృష్ణుడు ప్రశ్నించాడు. కల వస్తుంది కదా, నన్ను ఎందుకు పెట్టిలో పెట్టేసి బంధించావు, తప్పనిసరిగా నన్ను పూజించు అని చెప్పి కృష్ణుడు చెప్పాడంట కల్లో కనిపించి. సో మర్నాడు అబ్బాయి కృష్ణుడికి క్షమాపణ చెప్పి ఆ పెట్టె దగ్గరికి వెళ్ళి ఆ పెట్టెలోంచి రాధాకృష్ణ విగ్రహాలు బయటికి తీసి మళ్ళీ వాటిని పూజించడం ప్రారంభించాడు. సో భగవంతుడు తన భక్తుల్ని ఎప్పుడూ కాపు కాసుకుంటాడు, తన భక్తుల్ని వదలడు, అతనికి ఎప్పుడు మంచి చేస్తూ ఉంటాడు. మార్గం తప్పినా కూడా మళ్ళీ ఆ మార్గంలోకి తీసుకొస్తారని చెప్పడానికి ఇస్కాన్ వ్యవస్థాపకులైనటువంటి సంస్థాపకాచారులైనటువంటి అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి శిలా ప్రభుపాద గారి జీవితం ఒక గొప్ప ఉదాహరణ అనమాట. భగవంతుడి కళ్ళ కనిపించాడు. నువ్వు చదువు అని, ఉద్యోగం అని, వ్యాపారం అని పూర్తిగా అందులో వెళ్ళిపోతే ఎలా నాయన, నన్ను వదిలేస్తే ఎలా? సో ఒక శుద్ధ భక్తుల యొక్క జీవిత చరిత్ర అన్నారు కదా సత్స్వరూప్ దాస్ గోస్వామి. ఇదిగో భగవంతుడి కళ్ళలో కనిపించాడు. నాయన నన్ను అలా పెట్లు పెట్టేస్తే ఎలా నాయన, బయటికి తీ, నన్ను పూజించి మళ్ళీ అని చెప్పాడు. అబ్బాయి మర్నాటి నుంచి మళ్ళీ రాధాకృష్ణులకు పూజలు చేయడం మొదలుపెట్టాడు. ఆ రోజుల్లో అభయ్ కన్నా కూడా పై తరగతిలో ఒక సంవత్సరం సీనియారిటీ అంటాం కదా, ఒక సంవత్సరం పెద్ద దేశభక్తి గల విద్యార్థి ఉండేవాడు. ఆయన పేరు సుభాష్ చంద్రబోస్. ఆజాదీ హింద్ ఫౌజ్ దళపతి అంటాం కదా, సుభాష్ చంద్రబోస్. అయితే ఆ సుభాష్ చంద్రబోస్ ప్రెసిడెన్సీ కళాశాల విద్యార్థి. సో స్కాటిష్ చర్చ్ కాలేజ్ అభయ్ ఉంటానది. ఆయన విద్యార్థి నాయకుడు సుభాష్ చంద్రబోస్. కాలేజీలో విద్యార్థులందరితోటి ప్రెసిడెన్సీ కళాశాలలో కొంచెం స్వేచ్ఛ ఉండేది, కొంచెం మాట్లాడేవారు విద్యార్థులు, కొంచెం అవి ఇవి కొంచెం ధైర్యంగా ఉండేది. కానీ స్కాటిష్ చర్చ్ అభయ్ చదువుకుంటున్నటువంటి కళాశాలలో మాత్రం చాలా కఠినంగా అణిచేసేవారంట. దేశభక్తి అన్న మాట వినిపించడానికి వీల్లేదు, భయం. ఆ పక్క కాలేజీలో ఉన్న సుభాష్ చంద్రబోస్ మాత్రం స్టూడెంట్స్ అందరినీ, సహ విద్యార్థులందరినీ మన దేశాన్ని మనమే పాలించుకోవాలి అలాగా ఇలాగని చైతన్యపరిచి ఒక సైన్యాన్ని తయారు చేస్తాడు ఆయన. తర్వాత మంచి విద్యార్థి నాయకుడు సుభాష్ చంద్రబోస్. అలాగే ఇతర విద్యార్థుల ద్వారా అభయ్ భారత స్వాతంత్ర్యం గురించి విన్నాడు. ఎవరెవరు ఉద్యమంలో పాల్గొంటున్నారు, ఎవరెవరు స్వాతంత్రం కోసం పోరాడుతున్నారు, మనం ఏం చేయాలని వాళ్ళు చెప్పినవి చాలా ఇన్స్పైరింగ్గా ఉంటాయి. అంటే చాలా ఆదర్శంగా ఉంటాయి, ఉత్తేజితంగా ఉంటాయి. మనలో మన దేశాన్ని మనమే పరిపాలించుకోవాలి, ఈ విదేశీయుల్ని తరిమి కొట్టాలనేటువంటి భావజాలం బాగా పెరుగుద్ది అనమాట. ఉత్తేజితం అయ్యేలాగా వాళ్ళు ప్రవచనాలు చెప్తారు. అవన్నీ అభయ్కి బాగా నచ్చాయి. అభయ్ బిపిన్ చంద్రపాల్, సురేంద్రనాథ్ బెనర్జీ, లాలా లజపతి రాయ్, మోహన్ దాస్ కరంచంద్ గాంధీ వీళ్ళందరి గురించి కూడా వింటున్నాడు. అంటే యుక్త వయసులోకి వచ్చాడు కదా కుర్రవాడు. ఇప్పుడు 16 ఏళ్ళు దాటిని, కాలేజ్ జీవితం ప్రారంభమైంది, మొత్తం అంతా అర్థమైపోతుంది ఏం జరుగుతుందో. అప్పుడు ఉన్న పరిస్థితి ఏంటి, భారతదేశానికి స్వాతంత్రం లేదు, విదేశీయుల పాలన ఉన్నాం, మన దేశానికి స్వాతంత్రం రావాలి, మనమే పరిపాలించుకోవాలి, వీళ్ళని తరిమి కొట్టాలి, ఇది కోరిక. అందుకని ఆ తోటి విద్యార్థి సుభాష్ చంద్రబోస్ ఒక సంవత్సరం సీనియర్, ఆయన మాటలు చాలా ప్రభావం చూపించాయి. అభయ్ రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనే ఆసక్తి అయితే లేదు, కానీ వాళ్ళు చెప్పేటటువంటి మాటలు, ఆదర్శాలు
విజ్ఞప్తులు ఇవి బాగా నచ్చేవి. అంటే వీళ్ళతో పాటు వెళ్ళిపోయి నేను కూడా స్వాతంత్ర ఉద్యమంలో నేను పాల్గొంటా అనే ఉద్దేశం లేదు. బట్ వాళ్ళు చెప్పి వినేవాడు. చాలా ఆదర్శప్రాయంగా ఉండేవి. నిజం అవి. ఈ రకమైన భావజాలం ఉండేదన్నమాట. బెంగాల్లో వక్తలు, కవులు స్వరాజ్, సొంత పాలన రాజ్యం. స్వరాజ్యం అంటారు మన తెలుగులో. సొంత రాజ్యం, మన రాజ్యాన్ని మనమే పరిపాలించుకోవాలి, ఇలాంటి పిలిపిచ్చేవారు బెంగాల్లో. భారతదేశం భారతీయ వైదిక గ్రంథాలు విదేశీయుల యొక్క పాలనలో మన సంస్కృతి సంప్రదాయాల గొప్పతనం ప్రపంచానికి ఉపయోగపడేలా చెప్పలేవు అని భావించేవాళ్ళ వాళ్ళంతా. అంటే మన దగ్గర ఉన్నటువంటి గ్రంథాల్లో ఉన్న గొప్పతనం వేరే దేశస్తులు కనుక పరిపాలన చేస్తే వీటిని బయటికి రానివ్వరు. ఇది ప్రపంచానికి ఉపయోగపడే గ్రంథాలని చెప్పనివ్వరు వాళ్ళు. ఏదో వాళ్ళ గ్రంథం తీసుకొచ్చి మనకు రుద్దుతారు, మన తల మీద రుద్దుతారు అనమాట. కుంకుడికే పులిసేసి రుద్దినట్టు నొరగొచ్చేలాగా వాళ్ళ గ్రంథాలు, వాళ్ళ మత పద్ధతులన్నీ మన మీద రుద్దుతారు. విదేశీయుల పరిపాలనలో కనుక మనం ఉంటే మన వైదిక గ్రంథాలు ఏవి వెలుగులోకి రావు. ఈ రకమైనటువంటి ఆలోచన విధానం చుట్టూ ఉంది ఇప్పుడు అభయ్కే. ఎం ఘోష్ ఆయన పేరు. ఆయన రచించినటువంటి పుస్తకంలో భారత్లో ఆంగ్లేయుల పని, ఈ పుస్తకాన్ని కూడా చదివాడు అభయ్. భారత్లో ఆంగ్లేయుల పని. అయితే అభయ్కి మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ అంటే ప్రత్యేకంగా అభిమానం ఉండేది. ఎందుకని? గాంధీ ఎప్పుడు తనతో పాటు ఒక భగవద్గీతను ఉంచుకునేవాడు. అభయ్కి భగవద్గీత అంటే చాలా ఇష్టం. మనం చూసాం కదా, విశ్వరూప సందర్శనం గురించి స్నేహితులకు చెప్పి ఎంత అద్భుతంగా ఉందో చూడండి ఈ అధ్యాయం చెప్పేవాడు కదా. మరి గాంధీ స్వతంత్రం కోసం పోరాడుతున్నా ఆయన దగ్గర ఎప్పుడు భగవద్గీత ఉండేది. అది అభయ్కి బాగా నచ్చేది. గీత అన్ని గ్రంథాల కంటే కూడా గొప్పదని గాంధీ భావించడం అభయ్కు నచ్చేది. ఏ గ్రంథాన్ని తక్కువ చేసి చూడాల్సిన అవసరం లేదు, దేంట్లో ఉండే ప్రత్యేకత దానికి ఉంటుంది. బట్ ది బెస్ట్, ఏది అత్యుత్తమైంది అన్నప్పుడు గాంధీ అభిప్రాయం కూడా భగవద్గీత అత్యుత్తమైంది. ఇది అభయ్కి బాగా నచ్చేది. ఇంకా గాంధీ 4 నియమాలు పాటించేవాడు. మద్యం, మాంసం, జోదం, వ్యభిచారం అనేవి గాంధీ చేసేవాడు కాదు. ఈ 4 పాటించేవాడు. ఇది కూడా అభయ్కి నచ్చేది. ఎందుకంటే అభయ్ ఈ 4 నియమాలు పాటిస్తున్నాడు, ఇది నచ్చేది. ఇంకా గాంధీ సాదాసీదా జీవనాన్ని గడిపేవాడు. సింపుల్ లివింగ్, హై థింకింగ్. చాలా సాదాసీదాగా ఉండాలి, చాలా గొప్పగా ఆలోచించాలన్నమాట. ఊరికే డాబంతా చూపించి లోపలంతా బాగోకపోతే కుదరదు. గాంధీ దగ్గర అది ఉంది. ఆయన చాలా గొప్పగా ఆలోచించేవాడు, చాలా సాదాసీదాగా కనిపించేవాడు. అది నచ్చేది. అందుకని గాంధీ మాటలని పత్రికలో గమనించేవాడు అబ్బాయి. గాంధీ గారు ఏం చెప్తున్నాడు. అప్పటికి కాలేజ్ కుర్రాడు ఆయన. గాంధీ అప్పటికే ఉద్యమంలో ఉన్నాడు భారతదేశానికి స్వాతంత్రం కోసం. అభయ్ ఉన్నటువంటి కాలేజీలో విద్యార్థుల్లో బాగా ధైర్యం ఉన్నవాళ్ళు తమలో తాము చర్చించుకునేవారు. అసలు ఆ కాలేజీలో స్వాతంత్ర ఉద్యమం గురించి మాట్లాడారంటే ప్రమాదం. అయితే కొంతమంది ధైర్యం ఉంటుంది కదా, వాళ్ళు గట్టిగా మాట్లాడేవారు అనమాట. వాళ్ళల్లో అంటే బయటకు అనకపోయినా వాళ్ళల్లో వాళ్ళు గుంపుగా కూర్చున్నప్పుడు చర్చించుకునేవారు. గాంధీ గారు ఇలా అన్నారు, సుభాష్ చంద్రబోస్ అలా అన్నాడు, ఇక్కడ ఇలా జరుగుతుంది, అలా జరుగుతుంది, మన స్వాతంత్రం కోసం ఇలా పోరాడుతున్నారు, చర్చలు జరుపుకునేవారట. స్వరాజ్యం, స్వయం పాలన, సొంత పాఠశాల, కళాశాల, ఇది వాళ్ళు మాట్లాడుకునే మాటలు. వద్దు, మన విదేశీయుల పరిపాలన ఉండకూడదు, మన సొంత కళాశాలలో మనకు ఉండాలి. మనం వీళ్ళ కళాశాలల్లో మనం చదవడం ఏంటి, పాఠశాలల్లో వీళ్ళు చూడు బైబిల్ మనకు అంటగడుతున్నారు, రుద్దుతున్నారు బలవంతంగా, మనకు అవసరం లేకపోయినా. మన గ్రంథాలు తక్కువ చేసి మనల్ని అవమానిస్తున్నారు. ఈ రకమైన చర్చ జరుగుతూ ఉండేది. గౌర్మోహన్ అభయ్ని గమనిస్తున్నారంట. అంటే గౌర్మోహన్ డే గారు అభయ్ చాట్ని గమనిస్తున్నారు. కొడుకుని రోజు వెళ్తున్నాడు, కాలేజీకి వస్తున్నాడు, చదువుకుంటున్నాడు, ఎన్ని గంటలకు పడుకుంటున్నాడు, ఏం చేస్తాడు. ఎందుకంటే మనం చూసాం మొదటి అధ్యాయంలో ఎప్పుడు కూడా చాలా నిశ్చితంగా కొడుకుని గమనిస్తున్నారు. ఎందుకంటే జ్యోతిష్యం చూపించారు, పుట్టినప్పుడే ఇతను గొప్ప ప్రచారకుడు అవుతాడు. 70 ఏళ్ళు వచ్చాక దానికి ఇప్పటి నుంచి పునాది జాగ్రత్తగా వేసుకుంటాడు.
ఏ రకంగా ఈ పిల్లవాడి ప్రవర్తన వెళ్తుంది అనేది తండ్రి చాలా జాగ్రత్తగా నిశ్చితంగా గమనిస్తున్నారు. ఉం? ఎందుకంటే అభయ్ భవిష్యత్తే గౌరమోహన్ గారికి ప్రథమ ప్రాధాన్యం, ఫస్ట్ ఇంపార్టెన్స్. అతని భవిష్యత్తు చాలా జాగ్రత్తగా దిశానిర్దేశం చేయాలి. అభయ్ పవిత్ర వైష్ణవుడిగా మారాలి, రాధారాణి సేవకుడు అవ్వాలి, ఇది ఆయన కోరిక. అయితే ఈ పిల్లవాడిలో కొద్దిగా మార్పు కనిపిస్తోంది. గాంధీ గారి సంబంధించినటువంటి విషయాలు చదువుతున్నాడు, కొంచెం దేశభక్తి ఇతనిలో కనిపిస్తూ ఉందన్నమాట. అది తప్పు కాదు, దేశభక్తి కావాలనుకున్నాడు, దేశభక్తి కోసం పోరాడతారు. కానీ తండ్రి కొడుకుని ఎలా పెంచాలనుకున్నాడు చిన్నప్పటి నుంచి మనం చూసాం మొదటి అధ్యాయంలో. ఇతన్ని మంచి భక్తుడిగా పెంచాలి, దానికి దేశ హద్దులతోటి సంబంధం ఉండకూడదు, దేశానికి భిన్నంగా ఉండాలి. భక్తికి ఏ దేశ సరిహద్దు అడ్డు కాదు, అది మనం చూస్తాం ముందు చూద్దిగా. అందుకని ఈ అబ్బాయికి వివాహం చేయాలని నిర్ణయించుకున్నాను. అంతే కదా, మన ఇళ్లలో ఎవరైనా కుర్రవాడు చెప్పిన మాట ఎట్టకుండా ఇష్టానుసారం ప్రవర్తిస్తాడు అనుకో, పెళ్లి చేసేస్తారు. ఎందుకు? పెళ్ళి అయిన తర్వాత బాధ్యత వస్తుంది, కొంచెం భార్య, ఇల్లు, వ్యవహారాలు అన్నీ ఉంటాయి కదా, దాంతో కొంచెం వేరే విషయాల మీద దృష్టి తగ్గుద్ది, ఆసక్తి తగ్గి కొంచెం ఇంటికి రావాల్సినటువంటి బాధ్యత ఏర్పడుద్ది అనమాట. అందుకని ఈ అబ్బాయిని ఇలాగే కనుక వదిలేస్తే దేశ స్వాతంత్రం అంటే అటు ఏమైనా వెళ్తాడా? నా ఆలోచన ఏ తండ్రి కోరిక ఆ తండ్రి కూడా తప్పే ఉంది అందులో. కొంతమంది కొడుకుని సైన్యంలోకి పంపాలి, మిలిటరీలోకి పంపాలా, తప్పే ఉంది. మీ కోరిక మీరు తీర్చుకోండి, అది తప్పేం కాదు. ఇప్పుడు మీరు గౌరమోహన్ గారి యొక్క కోరిక మీరు తప్పుపట్టడం లేదు. అదేంటి, కొడుకు దేశభక్తి ఉంటుంటే తండ్రి దైవభక్తి అంటాడంటే, అవును, ఆయన కొడుకు ఆయన ఇష్టం, ఆయన కొడుకు అలాగే కావాలి. ఎందుకు కావాలో ఆ తండ్రి ఎంత మేలు చేశాడో మీరు ముందు చూస్తారు. తన కొడుకే కాదు, ఆ తండ్రి ప్రపంచానికే మేలు చేశాడు ఆ కొడుకు ద్వారా. అది అభయ్ చెప్తాడు, మీరు చూద్దరు గారు. సో వివాహం చేయాలని నిర్ణయించుకున్నారు. వైదిక పద్ధతిలో, అంటే భారత వైదిక సాంప్రదాయం ప్రకారం వివాహాలు పెద్దలే నిర్ణయిస్తారు. పిల్లవాడి వయసు, పిల్ల వయసు, కులాలు, ప్రాంతాలు, పరిస్థితులు అన్ని బేరీజు వేసి తల్లిదండ్రులే నిర్ణయిస్తారు. గౌరమోహన్ గారు తన మొదటి కుమార్తెకు 9 ఏళ్ళు ఉన్నప్పుడు పెళ్లి చేశారట. అప్పుడులో బాల్య వివాహాలు ఉండేవి. చిన్నప్పుడే పెళ్లిళ్ళు చేసేవారు. పెద్ద అయ్యేంత వరకు అమ్మాయి ఆ ఇంటి దగ్గర ఉండడం, తర్వాత ఇక్కడికి రావడం, ఈ అబ్బాయిలోపు ఉద్యోగం, వ్యాపారం ఏదైనా కొంత కుదుటపడిన తర్వాత ఆర్థిక పరంగా, అప్పుడు వాళ్ళిద్దరికీ కూడా వాళ్ళ శరీరాల మీద ఒక అవగాహన వచ్చిన తర్వాత, పెద్దవాళ్ళు అయిన తర్వాత, సో మెంటల్గా, ఫిజికల్గా మెచ్యూర్ అయిన తర్వాత మాత్రమే వాళ్ళు భార్యాభర్తలుగా వ్యవహరించేవారు తప్పించి బాల్య వివాహాలు చేసేసిన మాత్రాన ఇతరత్ర కార్యకలాపాలు ఏవి జరిగేవి కాదు. కుటుంబాల మధ్య ఆ అమ్మాయి అబ్బాయి మధ్య దూరం ఉంచేవారు అనమాట. ఇక్కడే ఉన్నా కూడా వైవాహిక జీవితం ఉండదు. అమ్మాయి పెద్దదవ్వాలి, అమ్మాయికి ఒక అవగాహన రావాలి, అబ్బాయి ఈలోపు ఉద్యోగం అవి చేసుకోవాలి. ఈ వ్యవహారం అంతా చూసేవారు, పెద్దవాళ్ళ దగ్గర ఉండేది. అందుకని గౌరమోహన్ గారు తన మొదటి కుమార్తెకు 9 ఏళ్ళప్పుడు పెళ్లి చేశారు. రెండో అమ్మాయికి 12 సంవత్సరాలు ఉన్నప్పుడు పెళ్లి చేశారు. చూడండి, బాల్య వివాహాలు. అమ్మాయికి ఆ వయసు వచ్చేసరికి పెళ్లి చేసేయాలి, అప్పుడు పద్ధతులు. మూడో అమ్మాయికి 11 ఏళ్ళప్పుడు పెళ్లి చేశారు. ఈ బాల్య వివాహాలన్నీ గమనించిన తర్వాత ఆంగ్లేయులు ఏదో వివాహ చట్టం ఏదో తీసుకొచ్చారు, ఇన్ని ఏళ్ల వయసు వచ్చేదాకా పెళ్లి చేయకూడదు, లేదంటే మిమ్మల్ని జైల్లో పెడతారు. అలా మనకు తెలిసిందే కదా. ఆంగ్లేయులు ఈ సతీ సహగమనం కొన్నిటిని వ్యతిరేకించి, భారతీయ పద్ధతులన్నీ వ్యతిరేకించి వాళ్ళు కొన్ని మార్పులు చేసి చట్టాల్లో శాసనాలన్నీ మార్చారనమాట. మన సంప్రదాయం, వైదిక సంప్రదాయం బాల్య వివాహమే. ఎందుకంటే అప్పుడు ఆ వయసులోనే అమ్మాయికి ఒక అబ్బాయిని చూపిస్తే అప్పుడప్పుడే ఆమెకి ఆలోచనలు వస్తూ ఉంటాయి కనుక అనవసరంగా రోజుకో మగవాడిని చూసి అలా మైండ్ అటు ఇటు వెళ్ళిపోకుండా మనసు, ఓహో ఇతను నా భర్త, నేను జీవితకాలం ఇతనితోటే ఉండాలనే ఆలోచనతో ఆమె అలా ఉంటుంది అనమాట. ఆ పవిత్రతను కాపాడడం ఉద్దేశం కూడా ఉంది అందులో. అయితే ఇది ఆంగ్లేయులకి ఇది అర్థం కాలేదు. ఇప్పుడు కూడా విద్యా విధానం, ఆంగ్లేయుల విద్యా విధానం కారణంగా సో అమ్మాయిలు చదువుకోవడం, యుక్త వయసుకు రాగానే పెళ్లిళ్ళు చేయకపోవడం రకరకాలు జరుగుతున్నాయి. మూడో అమ్మాయికి 11 ఏళ్ళప్పుడు వివాహం చేశారు. అయితే రెండో అమ్మాయికి 12 ఏళ్ళు వచ్చినంత వరకు పెళ్ళి అవ్వలేదు. రజనీ గారు, అంటే గౌరమోహన్ భార్య గారు, అభయ్ తల్లి గారు, ఆవిడ
నేను గంగలో దూకి చనిపోతా, మీరు అమ్మాయికి పెళ్లి చేస్తారా లేదా? ఉమ్, అని చెప్పేసి నేను ఆత్మహత్య చేసుకుంటానని చెప్పి గొడవ చేశారు ఆవిడ. అమ్మాయికి ఏకంగా 12 ఏళ్ల వయసు వచ్చేసింది, ఇంకెప్పుడు చేస్తారు పెళ్లి మీరు? మొదట అమ్మాయికి 9 ఏళ్ళకే చేశారు అని. ఇప్పుడు చూడండి తల్లి ఎంత తొందరపడుతుందో కూతురికి వివాహం చేయించాలని చెప్పి. అప్పుడున్న సాంప్రదాయాలు పద్ధతులు అవన్నమాట. సో 9, 12, 11 వయసు ఉన్నప్పుడు కూతురికి పెళ్లిళ్ళు చేశాడు ఆయన. ఇప్పుడు ఆ అబ్బాయికి కూడా వివాహం చేయాలి, లేదంటే ఈ అబ్బాయి కొంచెం స్వాతంత్ర పోరాటం వైపు వెళ్ళే ఉన్నాడు. అయితే భక్తి వైపు పంపించాలన్నది ఆయన కోరిక. కొంచెం ఇంట్లో ఇతను ఉంచాలంటే కొన్ని కొన్ని కార్యకలాపాలు జరగాలి. కలకత్తాలో గౌరమోహన్ గారికి చాలామంది స్నేహితులు ఉన్నారు. ఆయన జాగ్రత్తగా ఆడపిల్లల తండ్రులు ఎవరెవరు ఉన్నారు, ఏ తండ్రికి తన స్నేహితుల్లో ఆడపిల్లలు ఉన్నారో అంతా వాకపు చేసి జాగ్రత్తగా మొత్తానికి ఒక స్నేహితుడికి ఒక అమ్మాయి ఉంది, 11 సంవత్సరాల అమ్మాయికి వయసు. పేరు రాధారాణి. వంశం పరంగా ఇంటి పరంగా వచ్చినటువంటి దత్త అనే పేరు. రాధారాణి దత్త అనేటటువంటి ఒక అమ్మాయిని చూసి అభయ్ తండ్రి గారు వెళ్ళి ఆ సంబంధాన్ని కుదుర్చుకుని వచ్చేసారు. ఈ 2 కుటుంబాలు వివాహానికి అంగీకరించినాయి. అభయ్ 3వ సంవత్సరం కాలేజీలో ప్రవేశించాడు. కాలేజీ విద్యార్థి, ఉద్యోగం ఏమీ లేదు, వ్యాపారం ఏమీ లేదు, సంపాదన అసలే లేదు. తండ్రి గారు తనకి వివాహం కుదర్చడం అబ్బాయికి నచ్చలేదు. ఎందుకంటే వేరే అమ్మాయిని ఎవరినైనా చేసుకోవాలని ఆయన అనుకుంటున్నాడు, ఈ అమ్మాయి కాకుండా. అయితే కుటుంబం కోసం తన అయిష్టతను పక్కకు పెట్టి 22 ఏళ్ల వయసు అప్పుడు ఆయన, అమ్మాయికి 11 ఏళ్ల వయసు అనమాట. ఆయన వివాహానికి తండ్రి గారి మాట మేరకు, కుటుంబం మొత్తం మాట మేరకు అంగీకరించి వివాహం చేసుకున్నాడు. వివాహం అయింది. అభయ్ 4 సంవత్సరం వచ్చింది, అయిష్టంగా డిగ్రీ అంగీకరించాడు. అంటే 3 సంవత్సరాలు అయింది, 4వ సంవత్సరం కూడా చదివాడు. స్వాతంత్ర ఉద్యమ ప్రభావం కొంత అభయ్ మీద పడింది. అయితే గాంధీ విద్యార్థులు ఎవరో కూడా ఉద్యమంలో భాగంగా మీరు విద్యను వదలడానికి వీల్లేదనే సంకేతాలు పంపారు. అయితే డిగ్రీ భవిష్యత్తు దృష్టి అవసరం కనుక ఈ మధ్యలోనే చదువు వదిలి వెళ్ళిపోవడం ఇవన్నీ అబ్బాయికి నచ్చలేదు. అయితే విదేశీ పాఠశాలలు, కళాశాలలు బ్రిటిష్ బానిసలు తయారు చేసిన విద్య వదలకూడదు. ఓకే, అవి ఏం చేస్తున్నాయి? వాళ్ళ చదువు నేర్పించి, వాళ్ళ మత ప్రచారం చేసి, వాళ్ళకి బానిసలు అయ్యేలాగా భారతీయులు ఆ రకమైనటువంటి బోధన జరుగుతున్నా కూడా దాన్ని వదలకూడదు. మొత్తానికి అయితే చదివి సర్టిఫికెట్ అయితే తీసుకోవాలి. నేను ఫలానా చదువు చదివానని పత్రం ఇస్తాం కదా, ఆ పత్రాన్ని అయితే పొందాలి. అందుకని కొన్ని అయిష్టతలు ఉన్నా కూడా అభయ్ తన చదువుని కొనసాగించి ఆ పట్టా ఏదో పట్టుకున్నాడు. అయితే గౌరమోహన్ గారి ఆలోచన ఏంటంటే, అభయ్ తాను చేస్తున్న పనులకి భవిష్యత్తులో ఎప్పుడు కూడా చింతించకూడదు. నేను ఇలాంటి పని ఎందుకు చేశాను, ఇలా చేశాను, అలా చేశానని చెప్పి అభయ్ బాధపడకూడదు. అలా ఉండాలనేది తండ్రి కోరిక. 23 సంవత్సరాలు ఇప్పుడు అభయ్కి. తన నిర్ణయాలు తానే తీసుకోవాలనుకున్నాడు ఆయన. ఎందుకంటే ఇంకా నేను చిన్నపిల్ల ఉన్నా, 23 వచ్చాక మొత్తం ప్రపంచం అంతా తెలిసే ఉంటుంది, ఇంక తెలియకుండా ఎలా ఉంటుంది? ఇంకా నాన్నగారు చెప్పిందే నేను ఎందుకు చేయాలి, కొన్ని అయినా నేను నా నిర్ణయాలు నేను తీసుకోవాలనుకున్నాడు ఆయన. అయితే తండ్రి లెక్క ప్రకారం కొడుకు 70 ఏళ్ళు వచ్చిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ప్రచారం మొదలు పెడతాడు భగవంతుడి గురించి. ఆయనేమో జ్యోతిష్యాన్ని నమ్మారు, కృష్ణుడి మీద భారం వేశారు. కృష్ణుడు దేశభక్తి కన్నా కూడా ఉన్నతుడు, అది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. భగవంతుడు ముఖ్యం అనేది భక్తుల యొక్క ఉద్దేశం, దేశమే ముఖ్యం అనేది దేశభక్తుల యొక్క ఉద్దేశం. ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి. ఏది ముఖ్యం, ఎలా ముఖ్యం అనేది ముందు ముందు నిర్ణయం అవుతుంది. చూడండి, గురువు గారిని కలిసిన తర్వాత 1920 సంవత్సరం వచ్చింది. అబ్బాయి డిగ్రీ పూర్తి చేశాడు. పరీక్షలు పూర్తయిన తర్వాత ఎప్పటి నుంచో ఉన్న కోరిక పూరి చూడాలని, ఒరిస్సాలోని పూరి క్షేత్రాన్ని సందర్శించాలని చెప్పేసి.
చాలా కోరిక ఉందన్నమాట. చదువుకి ఉద్యోగానికి మధ్య సమయం దొరికింది ఇప్పుడు. అంటే చదువు అయిన తర్వాత హాలిడేస్ అంటాం కదా, అకేషన్ హాలిడేస్, కొంత గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్లో మనం ఎంజాయ్ చేయాలి, కొద్దిగా అటు అటు టూర్లకు వెళ్ళి రావాలని రకరకాల మాటలు మాట్లాడుతుంటారు కదా కుర్రవాళ్ళు అమ్మాయిలంతా. అందులో భాగంగా చదువు అయిపోయింది. ఇంకా ఉన్నత చదువు చదివే ఉద్దేశం లేదు. కారణం ఏంటో చూద్దరు కానీ చదువు అయిపోయింది, ఉద్యోగంలో ఇంకా ఏం జాయిన్ అవ్వలేదు, ఖాళీగా ఉన్నాడు అబ్బాయి. అయితే అప్పటి నుంచి ఒక కోరిక ఉంది. చిన్నప్పుడే వాళ్ళ నాన్నగారు పూరి గురించి తెలుసుకున్నాడు కనుక అక్కడికి వెళ్ళాలని. పైగా ఆయన బాల్య జీవితంలో ఒక సంఘటన జరిగింది. అది నేను మొదటి అధ్యాయంలో మీతో ప్రస్తావించలేదు, అది ఇప్పుడు చెప్తాను. ఆ పూరి రథయాత్ర చూసిన తర్వాత, అంటే రాధా గోవింద మందిరం ఈ పూరి రథయాత్ర చేస్తుంది అనమాట. రథయాత్ర చేస్తుంది. అది చూసి అభయ్ తనకు కూడా అలాంటి రథయాత్ర చేయాలని చెప్పి కోరిక కలుగుతుంది. దానికి రథం కావాలంటాడు. చిన్నపిల్లల రథం చిన్నగా ఉండాలి, పెద్దవాళ్ళు చేసే రథం పెద్దగా ఉంది. ఇప్పుడు అంత చిన్న రథం ఎక్కడి చేయించేయాలి, ఎవరు చేస్తారు, ఎవరు ఇస్తారు? తండ్రి అది సాధ్యం కాదంటాం, పిల్లవాడి ఏడవడం. అయితే ఒక స్త్రీ ఈ పిల్లవాడి ఏడవడం చూస్తుంది. చూసి ఎందుకు ఏడుస్తున్నాడు మీ అబ్బాయి అంటే, మా అబ్బాయి ఇలా కోరిక వ్యక్తపరుస్తున్నాడు, రథయాత్ర చేస్తాడంటే, ఉండండి నా దగ్గర ఒక రథం ఉంది, ఒక చిన్న రథం, పిల్లలు ఆడుకోవడానికి బాగుంటుంది, భగవంతుని పెట్టని చెప్పి ఆవిడ తన దగ్గర ఉన్నటువంటి ఒక పాత రథాన్ని తీసుకొచ్చిస్తారు, చిన్నది. దానికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఒక వడ్రంగి మేస్త్రి గారి దగ్గర తీసుకెళ్లి దాంట్లో ఉన్నటువంటి లోపాలన్నీ సరిచేపించి చక్కగా 4 చక్రాలు పరిగెట్టేలా చేసి జగన్నాథ విగ్రహాలు తెప్పించి చిన్న చిన్న విగ్రహాలు పెట్టించి వాళ్ళకి అలంకారం చేసి అన్నగారు చెల్లి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ పిలిచి అమ్మగారికి కచోరీలు ఉండమని చెప్పి, కచోరీలు అంటే ఇష్టం కదా, రకరకాల పిండి వంటలు, చుట్టుపక్కల ఉన్న ఆడవాళ్ళందరినీ పిలవడం, రజనీ గారు తల్లిగారు అందరూ కలిసి వంటలు వండడం, ఇలా మృదంగం వాయించడం, కరతాలు కొట్టడం, ఇలాగా అంత చిన్న వయసులోనే, బాల్యంలోనే 6-10 ఏళ్ల వయసు మధ్యలోనే రథయాత్ర చేశాడు తన ఇంటి చుట్టుపక్కలంతా అభయ్. దేనికిది? భవిష్యత్తులో ఆయన ప్రపంచవ్యాప్తంగా రథయాత్రలు చేయబోతున్నాడు అనే దానికి ముందుగా రిహార్సల్స్ ఇంట్లోనే మొదలైంది. సాధన ఇంట్లోనే ప్రారంభించాడు జగన్నాథుడి కోసం. ఇప్పుడు ఆ పూరి చూడాలని కోరిక ఉంది, పూరిలో జగన్నాథుడిని చూడాలని కోరిక ఉంది అప్పటి నుంచి. కాలేజీ వయసు అయింది, కాలేజీ అయింది, ఇంకా ఉద్యోగంలో జాయిన్ అవ్వలేదు. మధ్యలో ఈ 2 వ్యవహారాలకు మధ్యలో సమయం దొరికింది. ఇప్పుడు వెళ్ళాలనుకున్నాడు. ప్రభుపాద్ గారు చెప్తున్నారన్నమాట, ఆయన మాటల్లో చెప్తున్నారు. ఆ చిన్నప్పుడు ప్రతిరోజు అనుకునేవాడిని, ఎప్పుడు ఏ విధంగా పూరి వృందావనం ఎలా వెళ్ళాలా అని. రాధాకృష్ణ గురించి భాగవతం ద్వారా తెలుసుకున్నాడు, వెళ్ళాలనుకుంటున్నాడు. జగన్నాథ్ గురించి తెలుసుకున్నాడు, పూరికి వెళ్ళాలనుకుంటున్నాడు. ఎప్పుడు ఎలా వెళ్ళాలా పూరికి వృందావనానికి అనుకునేవాడు. అప్పుడు రైలు టికెట్ ఎంత? పూరికి వృందావనానికి రెండిటికి ఒకే ఇంచుమించుగా దూరం కూడా ఒకేలా ఉంది. రుసుము ఏదైతే కాస్ట్ ఉందో రైలు టికెట్ ధర అది 4-5 రూపాయలు అంతే. రెండు పుణ్యక్షేత్రాలకి 4 లేదా 5 రూపాయలు అలా ఉంది రైలు టికెట్. ఎప్పుడు వెళ్తానా అని అనుకునేవాడిని. నాకు మొదటిసారి అవకాశం దొరికింది అన్న అని చెప్పారు ఒకసారి ఆయన నోట్తో ఆయన మాట. ఇప్పుడు అవకాశం దొరికింది, తండ్రికి చెప్పారు, తండ్రి అంగీకరించారు. సరే వెళ్ళినాయన అన్నారు. అక్కడ తండ్రికి తెలిసిన ఎవరో ఒక ఆయన ఉన్నారు, ఆ అడ్రస్ కూడా ఇచ్చారు. సరే మొత్తానికి అభయ్ రైలు ఎక్కాడు, పూరికి వెళ్ళాడు. పూరి రథయాత్ర జరిగేటటువంటి ప్రధాన వీధిలో నడుస్తూ అటు ఇటు చూస్తున్నాడు. ఇలా అన్ని దుకాణాలు కనిపిస్తాయి. అక్కడ చిన్న చిన్న వేప చెక్కతో తయారు చేసినటువంటి జగన్నాథుడు, బలదేవ, సుభద్ర విగ్రహాలు ఉన్నాయి. అలా 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 ఆకారాలు పెద్దవి, ఇంకా ఇంకా అలా అనమాట. అవన్నీ చూస్తున్నాడు. వాటికి అలంకారం కోసం బట్టలు, చక్కగా పెయింటింగ్ చేసిన జగన్నాథ్ విగ్రహాలు, రకరకాల వస్తువులు, అన్నీ అమ్మే వస్తువులు అన్నీ చూసుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నాడు. అప్పుడు రథయాత్ర జరగట్లేదు, అయినప్పటికీ కూడా భక్తులు బాగానే ఉన్నారు పూరిలో. మందిరంలో ప్రసాదం కొనుగోలు చేస్తున్నారు అంతా. ఎందుకంటే పూరి జగన్నాథుడు 56 రకాలైనటువంటి నైవేద్యాన్ని ప్రతిరోజు స్వీకరిస్తాడు. 56 రకాల వంటలు ఉండి ఆయనకి నైవేద్యం పెడతారన్నమాట. అందుకని విశ్వంలో
ప్రసాదం అంటే పూరి పేరే చెప్తారు. బాగా తింటుంటాడు ఆయన, కృష్ణుడు జగన్నాథుడు రూపంలో. చెయ్యి కడిగి తడి ఆరకుండానే మళ్ళీ ఇంకొక ఆహారం రెడీ అవుతుంది, నైవేద్యం మళ్ళీ తీసుకుంటాడు. అలా అనమాట 56 రకాలు తీసుకుంటాడు ఆయన. అభయ్ మందిరంలో ప్రవేశించి విగ్రహ దర్శనం చేసుకున్నాడు. అలా వీధిలో నడుచుకుంటూ వెళ్ళి మందిరంలో ప్రవేశించాడు. పూరి జగన్నాథుడిని చూశాడు మొట్టమొదటిసారి ప్రత్యక్షంగా. ఎన్నోసార్లు అనుకున్నాడు అనమాట. ఇప్పుడు ఆ జగన్నాథుడు కంటి ముందు ప్రత్యక్షమయ్యాడు. అలాగే మందిరంలో ఒక మూల చైతన్య మహాప్రభు యొక్క 3 రూపాలు ఉన్నాయి. చైతన్య మహాప్రభు సన్యాసిగా కమండలం అది పట్టుకున్నాడు, జపమాల. రాముడు విల్లంబులు ధరించాడు. అంటే ఒకే విగ్రహంలో 3 రూపాలు చైతన్య మహాప్రభు విగ్రహంలో. అలాగే కృష్ణుడు 2 చేతులతో మురళి ధరించాడు, 6 చేతులతో షడ్భుజాలు. ఆ విగ్రహాన్ని చూసి చాలా ఆనందించాడు. రాముడు, కృష్ణుడు, చైతన్య మహాప్రభు కృత త్రేత కలి, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం 3 అవతారాలు ఒకే చోట ఒకే రూపంలో ఉన్నాయని చెప్పి చాలా సంతోషించాడు ఆ మందిరంలో చూసి. ఎందుకంటే పూరిలో చైతన్య మహాప్రభు చాలా ప్రసిద్ధి చెందారనమాట. ఆయన తల్లిగారి అనుమతితోటి, తల్లిగారి కోరిక మేరకు సన్యాసం తీసుకున్న తర్వాత పూరికి వస్తారు. పూరిలో ఉండమని వాళ్ళ అమ్మగారు కోరుతారు. నాయన, నువ్వు బృందావనం వెళ్ళిపోతే చాలా దూరం అయిపోతావు, నాకు నీ యొక్క సమాచారం నాకు తెలియదు, అందుకని అమ్మ కోరిక మేరకు నువ్వు పూరిలో ఉంటే, పూరికి ఎవరో ఒకరు వెళ్ళొస్తుంటారు మన మాయాపూర్ నుంచి, నువ్వు ఎక్కడున్నావో ఎలా ఉన్నావో ఏంటో నాకు తెలుస్తూ ఉంటుంది, ఇక్కడే ఉండు నాయన అని చెప్తే తల్లి కోరిక మేరకు ఆయన పూరిలో ఉంటారన్నమాట. 18 సంవత్సరాలు పూరిలో ఉంటారు ఆయన. 24 సంవత్సరాల్లో భాగంగా 24 ఏళ్ళకు సన్యాసం తీసుకుంటారు చైతన్య మహాప్రభు. కృష్ణుడిగా స్వయంగా కృష్ణ భగవానుడే చైతన్య మహాప్రభుగా అవతరించాడనమాట. 24 సంవత్సరాలు అక్కడ ఉంటారు మాయాపూర్లో. తర్వాత పూరికి వస్తారు. 6 ఏళ్ళు మొత్తం యాత్ర చేస్తారు భారతదేశం అంతా. 18 ఏళ్ళు పూరిలో ఉంటారు. అందుకని చైతన్య మహాప్రభుకి పూరికి విడదీయలేనటువంటి అనుబంధం అనమాట. కృష్ణుడు ముందు స్వయంగా నిలబడి నాట్యం చేసినటువంటి రూపం అది. ఎలా భక్తి చేయాలో నేర్పించినటువంటి రూపం. అందుకని చైతన్య మహాప్రభుకి పూరికి విడదీయలేని బంధం. చైతన్య మహాప్రభు తెలిసిన ఎవరైనా సరే పూరిని చాలా చాలా ఇష్టపడతారు. కృష్ణ లీలల గురించి తెలిసిన వాళ్ళు. రథం ముందు, పూరి రథం లాగేటప్పుడు దాని ముందు కీర్తన చేసేవారు చైతన్య మహాప్రభు భావావేశంతో. ఆయన హయాం నుంచే ఈ రథయాత్రలన్నీ కూడా అద్భుతంగా అంతకుముందు జరిగినవి. చైతన్య మహాప్రభు కొన్ని పద్ధతులు పెట్టారు. ఒక ఊరు నుంచి ఇలా తాడు తీసుకురావాలి, ఇలా పాండాలంటే పూజాలు ఇలా చేయాలి, అలా చాలా అద్భుతంగా అక్కడ ఆ కార్యకలాపాలు జరిగాయి అనమాట. అందుకని ఆయనకి విడదీయరాని సంబంధం ఉంది పూరితోటి. అలాగా చైతన్య మహాప్రభుని రామకృష్ణ చైతన్య మహాప్రభు రూపంతో చూశారు గుళ్ళో. అభయ్ తన చిన్ననాటి రోజులు గుర్తు చేసుకున్నాడు. రాధా గోవింద మందిరంలో రథయాత్ర, తాను జగన్నాథ్ బలదేవ్ సోదరుమాకి చేసినటువంటి రథయాత్ర గుర్తు చేసుకున్నాడు. పూరి బృందావనం వెళ్ళేటటువంటి రైళ్ల పట్టిక చదివేవాడంట. పూరికి వెళ్ళే రైలు ఈ సమయం నుంచి ఈ సమయం దాకా ఇంత రుసుము, అలాగే బృందావనానికి వెళ్ళే రైలు ఈ సమయం దాని యొక్క ఖరీదు, ఇవన్నీ చూసేవాడు. అన్ని గుర్తు చేసుకున్నాడు. అప్పుడు రావాలనుకున్నాడు. ఇప్పుడు పూరి వచ్చి దర్శనం చేసుకున్నాడు కృష్ణ భక్తి పెంచుకోవడానికి. ఎందుకు వెళ్తాం మనం తీర్థయాత్రలకి? భగవంతుని చూడాలి, అక్కడ సాధువులతో ఉండాలి, వాళ్ళు చెప్పినవి వినాలి, భగవంతుడి మీద భక్తి పెంచుకోవడానికి, టైం పాస్ కోసం కాదు. ఎప్పుడూ ఒకే రకమైన జీవితం ఉంది కదా, కాస్త విహారానికి వెళ్దాం అందుకోసం కాదు మనం భగవద్ధామాలకు వెళ్ళేది, భక్తి పెంచుకోవడానికి. మనలో ఉన్న భక్తిని ఇంకా ఇంకా పెంపొందించుకోవడానికి మనం ధామాలకు వెళ్తాం అన్నమాట. ఇప్పుడు అభయ్ దేశభక్తి ప్రభావితం చేసింది. అయితే అప్పుడు చిన్నప్పుడు బాగా కృష్ణ భక్తుడిగా ఉన్నాడు. అయితే ఇప్పుడు కొంచెం దేశభక్తి ఆయన మీద ప్రభావం చూపిస్తుంది. అయితే కొద్ది నెలల క్రితం వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం పూరి వీధుల్లో నడుస్తున్నాడు. కృష్ణ ప్రేమలో ఎలా పడ్డాడో తెలియదు, కానీ కృష్ణ పుణ్యక్షేత్రం ఎలా తన జీవితంకు సరిపోతుందో తెలియదు. కృష్ణ ప్రేమలోకి ఎలా వచ్చాడో, కృష్ణ భక్తిలోకి ఎలా వచ్చాడో అంటే వ్యక్తిగతంగా ఆయనకి తెలియదు. నాన్నగారు జాగ్రత్తగా తీసుకొచ్చారు, అది వేరే విషయం. ఆయన ఎలా వచ్చాడంటే ఏమో, మా నాన్నగారు నన్ను తీసుకొచ్చారు,
నా అంతటి నేను వచ్చానా ఏమో నాకు తెలియదు. ఒకటి. రెండోది, పూరి జీవితం తనకి ఎలా సరిపోద్ది, కృష్ణుడి యొక్క పుణ్యక్షేత్రం ఎలా తన జీవితానికి సరిపోతుందో తెలియదు. ఒకటి మాత్రం తెలుసు, కృష్ణుడు అందరికన్నా అన్నిటికన్నా ముఖ్యమైన వాడు, దేవాది దేవుడు. దట్ ఈస్ కన్ఫర్మ్. అది ఆయనకి సమాచారం ఉంది గ్రంథాల ద్వారా. అందరికన్నా అన్నిటికన్నా ముఖ్యమైన వాడు దేవాది దేవుడు కృష్ణుని మాత్రం తెలుసు. అలాగే అప్పట్లో ఉన్నటువంటి దేశ భక్తులు గేయాలు రచించినప్పుడు కూడా ఆ గేయాల్లో కృష్ణుడిని, రాముడిని, చైతన్య మహాప్రభు యొక్క పేర్లు కూడా ప్రస్తావించేవారు. దేశభక్తి ఉంది, దైవభక్తి రెండు కలిపేవారు అనమాట వాళ్ళు, అందరినీ చైతన్యపరచడానికి. శుద్ధ భక్తులకు మాత్రమే తెలుసు తన తండ్రి లాంటి వారికి కృష్ణుని అవసరం, ఆయన ఆకర్షణ ఎలాంటిదో. శుద్ధ భక్తుడు అభయం అనుకుంటున్నాడు, తన తండ్రి శుద్ధ భక్తుడు, కృష్ణుడు అవసరం ఏంటో, ఆయన ఆకర్షణ ఎలాంటిదో మా నాన్నగారికి బాగా తెలుసు. అప్పటికి ఇంకా అభయకి పూర్తి అవగాహన రాలేదు, బట్ నాన్నగారికి తెలుసు. రోజు పూజలు, సాధువులకి భోజనాలు పెట్టించడాలు, వాళ్ళకి దాన ధర్మాలు అవి చేయడాలు తండ్రికి తెలుసు. తండ్రి తన పరిచయస్తుడిని కలుసుకోమని వివరాలు ఇచ్చారు. అక్కడ పూరిలో నాకు తెలిసిన ఆయన ఉన్నాడు, ఆయన నువ్వు వెళ్ళి ఆయన కలు అని చెప్పి. ఒకరోజు అభయ్ అక్కడికి వెళ్ళాడు. ఆయన స్వాగతం పలికాడు. అభయ్కి మధ్యాహ్నం భోజనం మా ఇంట్లోనే చేద్ది కానీ రా అన్నాడు. ఎందుకంటే పూరిలో అభయ్ 3 రోజులు ఉంటాడు, 3-4 రోజులు ఉన్నాడు. సరే పిలిచాడు కదా పెద్ద ఆయన, నాన్నగారికి తెలిసిన కదా, ఓ రోజు వెళ్ళాడు. అక్కడ పూరిలో మట్టి కుండలు ఉంటాయి కదా, ఆ కుండల్లో నైవేద్యం తయారు చేసి భగవంతుడికి నైవేద్యం పెడతారు. అది సాంప్రదాయం. ఈ స్టీలు, సేవండి ఇలాంటి వాటిలతో వండరు, కుండలోనే వండుతారన్నమాట. ఇంటికి వెళ్తే ఆయన కూడా కుండలో ఉన్నటువంటి ఆహారాన్ని వడ్డించడానికి ఏర్పాట్లు చేసుకున్నాడు. అన్నం అది పెట్టాడు, చపాతీలు అవి ఉంటాయి కదా, వాళ్ళ సంప్రదాయాల పక్కన ఆహారం వడ్డించాడు. అయితే ఇంకొక కుండలో మాంసాహారం ఉంది. అబ్బాయి ఆశ్చర్యపోయి అదేంటని అడిగాడు. ఇది మాంసాహారం, ఇది నీకు బాగుంటుంది, నీకు మంచి ఆహారం అని నేను భావిస్తున్నాను, అందుకనే వండాను అన్నాడు. ఆశ్చర్యపోయాడు బాబాయ్. మాంసాహారమా? పూరి పుణ్యక్షేత్రంలోనా? అది కూడా మా నాన్నగారు పంపించినటువంటి స్నేహితుడి ఇంట్లోనా? ఆశ్చర్యపోయాడు. నేను ఊహించలేదు, ఎప్పుడు తినలేదు, తినకూడదు, ఏంటిది ఇలాంటి ఆహారం పెడతానని చెప్పి, సరే ఇంక నేను ఇక్కడ ఆహారం తీసుకోనండి, ఏమీ అనుకోకండి, నేను మాంసాహారం తీసుకోను, నాకు ఇప్పుడు మీరు ఇప్పుడు దాకా ఇచ్చినటువంటి ఆహారం చాలు, హరే కృష్ణ అని చెప్పి అక్కడి నుంచి వచ్చేస్తాడు. అసలు షాక్ తింటాడు. నేను ఊహించలేదు పూరిలో ఇలాంటి ఆహారాన్ని అని చెప్పేసి అనుకున్నాడు అన్నమాట. సో వెళ్ళి మందిరంలో ప్రసాదం తింటాడు. సో 3-4 రోజులు పూరిలో ఉన్న అభయ్ చుట్టుపక్కల ఉన్నటువంటి ముఖ్య ప్రదేశాలని సందర్శించాడు. అయితే చాలాసార్లు గమనించాడు, జగన్నాథ మందిరంలో ఉన్నటువంటి పూజారులంతా కూడా సిగరెట్లు తాగుతున్నారు. అలాగే విన్నాడు, మందిరంలో ఉన్నటువంటి కొంతమంది పూజారులు అవాంఛనీయమైనటువంటి కార్యకలాపాలు చేస్తున్నారని చెప్పి. అంటే మన సహజంగా పూజారంటే చాలా ఉన్నతంగా భావిస్తాం, వాళ్ళు అన్ని నియమాలు, నిష్టలు, పద్ధతులతో ఉంటారని. వాళ్ళు సిగరెట్లు తాగితే మరి బయట వాడికి పూజారికి తేడా ఏముంది? కానీ అభయ్కి వేరే ఆలోచన ఉంది. పూరి అంటే ఇలా ఉంటుంది, దేవుడు ఇలా ఉంటాడు, ఆయనకి సేవ చేసే వాళ్ళు ఎంత పవిత్రంగా ఇలా ఉంటారు అనేది ఊహల్లో ఉన్నాడు ఆయన. అవన్నీ చూస్తే ఇక్కడంతా తారుమారుగా కనిపిస్తుంది. ఎలాంటి సాధువులు వీళ్ళంతా అనుకున్నాడు ఆయన. ఎలాంటి సాధువులు వీళ్ళు? ఏంటిది పూజారి సిగరెట్లు తాగడం ఏంటి, పుణ్యక్షేత్రంలో వాళ్ళు మాంసం తినడం ఏంటి, అసలు నేనేమనుకున్నాను, ఇక్కడ ఏం జరుగుతుంది ఇక్కడ అనుకున్నాడు ఆయన. చేపలు తింటున్నారు, మాంసం తింటున్నారు, ధూమపానం చేస్తున్నారు, సిగరెట్స్ తాగుతున్నారు. పూరి నిజానికి అభయ్కి అసంతృప్తి కలిగించింది. అంటే భగవంతుడు బాగున్నాడు, మందిరం అద్భుతంగా ఉంది, కానీ పరిస్థితులు, ప్రసాదం ఇంకా అద్భుతంగా ఉంది, పరిస్థితులు మాత్రం ఏమంత ఆశాజనకంగా అనిపించలేదు. అసంతృప్తి కలిగింది. నేను ఏదో ఊహించుకుంటే ఇక్కడ ఏదోలా ఉందని చెప్పేసి. 4 రోజులు గడిచింది. మళ్ళీ తిరుగు ప్రయాణం అయ్యాడు, ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చేసరికి భార్య ఏడుస్తూ కనిపించింది. అమ్మాయి 12 ఏళ్ళ వయసు. ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. ఆవిడ చెప్పింది, నా స్నేహితురాళ్ళంతా చెప్పారు మీరు నన్ను వదిలేసి వెళ్ళిపోయారని చెప్పేసి, మీరు రారు, ఇంక నీకు భర్త లేడని చెప్పేశారా. సో అబ్బాయి చెప్పాడు, అలా ఏమీ లేదు,
నేను కేవలం భగవంతుని చూడటానికి వెళ్ళాను తప్పించి నిన్ను వదిలేసి ఏం వెళ్ళలేదు. నువ్వేమో ఆందోళన పడకు అలాంటి విషయాల్లో, ఎవరేమన్నా అని చెప్పేసి ఆమెకు కాస్త స్వాంతన కలిగేలాగా మాటలు చెప్పి కాస్త శాంతపరుస్తాడనమాట. అంటే భర్త వదిలేసి వెళ్ళిపోతే మరి భార్యకి ఇబ్బంది కదా, అందుకని ఆమె ఆందోళనతో ఆమె ఉంటుంది. అలా ఏమి లేదులే అని చెప్పి సర్ది చెప్తాడు అబ్బాయి. సో రాధారాణి దత్త చక్కని యువతి, బాలిక. కానీ అభయ్కి నచ్చలేదు. అంటే ఎవరి ఇష్టాలు వాళ్ళకు ఉంటాయి. సో ఎవరి కంటితో వాళ్ళు చూడాలి, ఎవరి మనసుతో వాళ్ళు చూడాలి తప్పించి మన కంటికి నచ్చిందని, మన మనసుకు నచ్చిందని ఇతరులకు నచ్చాలని ఏమి ఉండదు కదా. నాన్నగారు ఏదో ఆలోచించి సంబంధం కుదిర్చారు, కానీ అబ్బాయికి ఎందుకో అమ్మాయి అంతగా నచ్చలేదు. సో ఈ అమ్మాయి కాకుండా వేరే అమ్మాయి ఉంటే బాగుండేది అనుకునేవాడట. సో నాకు భార్యగా ఈ అమ్మాయి కాకుండా వేరే అమ్మాయి ఉంటే బాగుండేది. పైగా ఇప్పుడు 23 ఏళ్ళు వచ్చినాయి. పైగా అప్పుడు సమాజంలో రెండో వివాహం కూడా ఉంది. అప్పుడు నడిచింది. ఆ రోజుల్లో 1900 ప్రాంతంలో నడిచింది. 2-3 పెళ్ళిళ్ళు చేసుకునేవారు. డబ్బులుంటే ఓకే చేసుకోవచ్చు ఏమో ఆ రోజుల్లో. ఇప్పుడు కూడా నడుస్తుంది. డబ్బులు ఉన్నవాళ్ళు 2-3 చేసుకుంటున్నారు కదా. భార్యలు గొడవ చేసి అల్లరి చేయకుండా ఉంటే, ఒకవేళ వాళ్ళు అల్లరి చేసినా వీళ్ళు బరి తెగిస్తే ఇంక మనం ఏం చేయలేము. అది హరే కృష్ణ. సో అప్పుడు ఆ పద్ధతి ఉంది. అందుకని నేను ఎందుకు ఇంకొక పెళ్లి చేసుకోకూడదు అనుకున్నాడంట. ఈ అమ్మాయి కంటే కూడా ఇంకొంచెం బాగున్న అమ్మాయిని చేసుకుందామని అనిపించింది ఆయనకి. పైగా ఇప్పుడు నేను చిన్నపిల్లాడు కాదు, 23 ఏళ్ళ వయసు వచ్చింది. ఇప్పటికైనా జీవితంలో కొన్ని నిర్ణయాలు నేను తీసుకోకపోతే ఎలాగా? ఇంకొక అమ్మాయి యొక్క తల్లిదండ్రులు సంప్రదించాడు వెళ్ళి. మరి 23 ఏళ్ళు వచ్చినాయి, కుర్రాడు డిగ్రీ చదివాడు కదా. వీళ్ళు సంప్రదించాడు, ఇలా నేను వివాహం చేసుకోవాలనుకుంటున్నానంటే వాళ్ళు ఓకే అన్న. సరే అన్నారు. ఈ విషయం తండ్రి గారికి తెలిసింది, కొడుకు రెండో వివాహం చేసుకోవాలనే ప్రయత్నాల్లో ఉన్నాడని చెప్పేసి. అభయ్ని పిలిచి తండ్రి గారు చెప్పారు, నా ప్రియమైనటువంటి అభయ్, నువ్వు రెండో భార్యను పొందాలని చెప్పేసి ఆతృతగా ఉన్నావు. నేను నీకు ఒక సలహా ఇస్తున్నాను, వద్దు. ఆ సలహా ఏంటి? రెండవ వివాహం చేసుకోవద్దు. కృష్ణుడి దయ వల్ల నీ భార్య నీకు నచ్చలేదు. కృష్ణుడి దయ వల్ల ప్రస్తుత నీ భార్య నీకు నచ్చలేదు. నేను భార్య నచ్చకపోవడం కూడా కృష్ణుడి దయ అంటే అనుకుంటే దయే, లేదా కృష్ణుడు అన్యాయం చేశాడని అనుకుంటారు. కానీ తండ్రి ఏం చెప్తున్నారంటే, కృష్ణుడి దయ వల్ల ప్రస్తుత నీ భార్య నీకు నచ్చలేదు. దీన్ని ఒక అదృష్టంగా భావించు. భార్య నచ్చకపోవడం ఒక అదృష్టంగా భావించు. నువ్వు నీ భార్య కుటుంబంతో ఎక్కువ అనుబంధం పెంచుకోకపోవడం వల్ల అది నీ భవిష్యత్ ఆధ్యాత్మిక ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. అంటే విపరీతంగా భార్య మీద ప్రేమ పెంచేసుకోవడం, పిల్లల మీద, కుటుంబం మీద పెంచేసుకుంటే భక్తి తగ్గిపోద్ది, భక్తి చేయరు. అలా ఉన్నవాళ్ళు మనం ప్రపంచంలో గమనించవచ్చు. అదే కొంచెం భార్య మీద ప్రేమ కొంచెం తక్కువగా, పిల్లల మీద, కుటుంబం మీద ఖర్చు తక్కువగా ఉందనుకోండి, కొంచెం మనం భక్తి వైపు వెళ్తాం. తండ్రి గారు ఏం చెప్తున్నారంటే, నీ భార్య కుటుంబంతో ఎక్కువ అనుబంధం పెంచుకోకపోవడం వల్ల నీ భవిష్యత్ ఆధ్యాత్మిక ఎదుగుదలకు ఉపయోగపడుద్ది అన్నారు. అనుబంధం పెంచుకున్నాం అనుకోండి, మనకు భక్తి చేపుతుంది. ఎంతసేపు భార్యతో ఉండాలి, పిల్లలతో ఉండాలి, భార్యతో ఉండాలి, పిల్లలతో ఉండాలి. భక్తి ఎప్పుడు చేస్తాం? తండ్రి ఆలోచన వేరే విధంగా ఉంది, కొడుకు ఆలోచన వేరే విధంగా ఉంది. కానీ తండ్రి చెప్పాడు, చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసిన తండ్రి చెప్పాడు, తనని అల్లారు ముద్దుగా గారంగా పెంచి తనకి ఏది కావాలనుకున్నా ఇచ్చిన తండ్రి చెప్పాడు. కానీ ఇప్పుడు మాత్రం అమ్మాయి నచ్చలేదు. కానీ ఆ అమ్మాయి కృష్ణుడు ఇచ్చిన వరం అంటున్నాడు తండ్రి. ఈ అమ్మాయి ఉండడం వల్ల నీ జీవితంలో నీ భక్తి బాగుంటుంది నాయన అని చెప్తున్నాడు. ఓకే, తండ్రి సూచనని అబ్బాయి అంగీకరించాడు. సరే నాన్నగారు, సరే మీరు చెప్తున్నారు కదా వింటాలని. సో ఇదే సాధు ఆలోచన విధానం. సత్స్వరూపదాస్ గోస్వామి మహారాజ్ చెప్తారు, సాధువు ఇలా ఆలోచిస్తాడు. భవిష్యత్తులో అభయ్కి అర్థమవుద్ది తండ్రి ఇదంతా ఎందుకు చెప్పాడు. తండ్రి ఆలోచన అభయ్కు నచ్చింది. ఏం చెప్పారు ఆయన? నీ భవిష్యత్ ఆధ్యాత్మిక ఎదుగుదలకు ఈ భార్య ఉపయోగపడుద్దా అన్నారు. నీకు నచ్చని భార్య ఉపయోగపడుద్ది, నచ్చిన భార్య నిన్ను భక్తి చేయదు. అంటే ఒకవేళ భక్తురాలైతే మంచిదే, కానీ నీకు నచ్చలేదు కనుక ఖచ్చితంగా నువ్వు మంచి భక్తుడు అవుతావు. ఇష్టం లేని భార్యతో వైరాగ్యం తొందరగా వచ్చేస్తుంది అనమాట. చూద్దాం
ఎందుకు తండ్రి ఆ మాట చెప్పారో, కొడుకు ఎందుకు ఆ మాట విన్నాడో ముందు ముందు చూద్దాం. తండ్రి ఆలోచన నచ్చింది, మొత్తానికి అంగీకరించాడు. రెండో వివాహాన్ని రద్దు చేసుకున్నాడు. బిఏ పరీక్షలు పాస్ అయ్యాడు. డిప్లొమాకు ఆహ్వానం వచ్చింది కాలేజీ నుంచి. అయితే డిప్లొమా చేయడం, ఆ కాలేజీ నుంచి చేయడం అసలు ఇష్టం లేదు. ఎందుకంటే ఆంగ్లేయ చదువుతో డిగ్రీ ఉంది. గాంధీ అప్పటికి విజయం సాధిస్తున్నారు. ఆంగ్లేయులు దేశం వదిలి వెళ్ళే అవకాశం ఉంది. ఉద్యమం చాలా చక్కగా జరుగుతుంది. అందుకని గమనిస్తున్నాడు అంతా. ఆ కాలేజీలో డిగ్రీ చేయడం, డిప్లొమా చేయడం అవసరమా అని ఆలోచిస్తున్నాడు. అయితే కొద్ది నెలల్లోనే గాంధీ ఉద్యమం ఊపందుకుందంట. ఓకే, గాంధీ ఉద్యమం ఊపందుకుంది. ఇక మనం అభయ్ యొక్క కాలేజ్ జీవితం, ప్రధానంగా కాలేజీలో ఏం జరుగుతుందో చూసాం, వివాహం ఏం జరుగుతుందో చూసాం. ఇప్పుడు ఉద్యమం గురించి ఎక్కువ చూడబోతున్నాం. గాంధీ ఉద్యమం అని చెప్పారు కదా, దీనికి హెడ్డింగ్, ప్రధాన శీర్షిక చెప్పారు కదా, కాలేజ్, వివాహం, గాంధీ ఉద్యమం, 2వ అధ్యాయం పేరు. కొద్ది నెలల్లోనే గాంధీ ఉద్యమం ఊపందుకుంది. 1919 ఆంగ్లేయులు రౌలత్ చట్టం తెచ్చారు. స్వాతంత్ర ఉద్యమాన్ని అణిచేసేందుకు గాంధీ హర్తాలకు పిలిపించారు. అందరూ ఇంట్లోనే ఉండండి అని. వారం తర్వాత జలియన్ వాలాబాగ్ సంఘటన జరిగింది. గాంధీ సహాయ నిరాకరణకు పిలిపించారు. అభయ్ డిగ్రీ నిరాకరించడం గాంధీ ఉద్యమానికి దగ్గర అవడం జరిగింది అనమాట. అంటే ఇంకా డిప్లొమా అంతా చేయకూడదు అని నిర్ణయించుకున్నాడు. ఇంకేంటి వాళ్ళు చెప్పి చదువులు చదవడం ఏంటని. సరే, ఇంకా డిప్లొమాదే వద్దని చెప్పి ఇక ఈ డిగ్రీ అయిపోయిన తర్వాత కొంచెం ఉద్యమానికి దగ్గర అవుతున్నట్టుగా కనిపించింది. అయితే అలా అని చెప్పి హృదయం పూర్తిగా స్వాతంత్ర ఉద్యమం మీద కూడా లేదు. కొన్ని అన్ని వదిలేసి స్వాతంత్రం దేశం అని వెళ్ళిపోయే పరిస్థితి అంటే అలా కూడా లేదు. పక్కన అప్పుడే పెళ్ళయింది, భార్య ఉంది, అమ్మాయి, నాన్నగారు ఉన్నారు, భక్తుడు. సో ఈయన భక్తుని చేయాలనుకుంటున్నారు. పక్కన దైవభక్తి, దేశభక్తి రెండింటితో కొంచెం క్లాష్ వస్తుంది అనమాట. కానీ ఇప్పుడు నాన్నగారు బాధ్యతలు పెట్టేశారు వెనకాల పెళ్లి చేసి. చదువు, పట్టాలు, భార్య, దేని మీద కూడా మనసు పూర్తిగా లేదు. చదువు మీద లేదు, సర్టిఫికెట్స్ పట్టాల మీద లేదు, భార్య మీద కూడా పూర్తిగా మనసు లేదు, పూర్తిగా దేశం మీద లేదు. అబ్బాయి కొంచెం ఆందోళనతో ఉన్నాడు. తికమకతో ఉందన్నమాట. వ్యవహారం అంతా తికమకగా ఉంది. ఏది అనేది గట్టిగా పూర్తి స్థాయిలో నిర్ణయించుకోలేని పరిస్థితి. అయితే ఇంటి వద్దే ఉన్నాడు. ఒక స్నేహితుడి వివాహానికి కవితలు రాస్తున్నాడు అప్పుడు. స్నేహితుడి వివాహానికి. అలాగే భాగవతం చదువుతున్నాడు అంటే ఇంట్లో ఉండే. గాంధీ తాజా మాటలు వింటున్నాడు. అంటే గాంధీ ప్రతిరోజు ఏమేం చెప్తున్నారో అవన్నీ పేపర్ల ద్వారా వాటి ద్వారా చూస్తున్నాడు. గాంధీ గారి ఉద్యమం ఏమేం చెప్తున్నారు అని చెప్పేసి చూస్తున్నాడు. భవిష్యత్తు మీద ఇప్పటికిప్పుడు ఏ ప్రణాళిక లేదు. పూర్తిగా భార్య ఇష్టం లేదు, పూర్తిగా చదువు ఇష్టం లేదు, పూర్తిగా దేశ స్వాతంత్రం ఇష్టం లేదు. ఇమ్మీడియట్ ప్లాన్స్ అంటారు కదా, ఇప్పటికిప్పుడే ప్రణాళికలు అంటూ ఏమీ లేవు. తండ్రికి అభయ్ మీద ప్రణాళిక ఉంది. అభయ్కి ఏ ప్రణాళిక లేదు. కానీ తండ్రికి మాత్రం కొడుకు మీద ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక ఉంది. నా కొడుకు ఏం చేయాలి, ఏం అవ్వాలి. డిగ్రీ చదివించడం అందులో భాగమే. కొంచెం బాగా చదువుకుంటే మంచి ఉద్యోగం చేస్తాడు, కొంచెం జీవితం బాగుంటుంది, ఇబ్బందులు లేకుండా చెప్పి చదివించారు ఆయన. సో ఇప్పుడు తండ్రికి ఆలోచన వచ్చింది, ఏంటి ఈ పిల్లవాడిని ఏం చేయాలి. ఇంటి దగ్గరే ఉన్నాడు. ఆయనకి డాక్టర్ కార్తీక్ చంద్ర బోస్, మనం ఇంతకుముందు మొదటి అధ్యాయంలోనే టైఫాయిడ్ వచ్చినప్పుడు బోస్ అనే డాక్టర్ వచ్చాడు, మాంసాహారం తినిపించే ప్రయత్నం చేశాడు, అబ్బాయి తినలేదని చెప్పుకున్నాం కదా. ఆయనే డాక్టర్ కార్తీక్ చంద్ర బోస్. కుటుంబ వైద్యుడు, తండ్రికి స్నేహితుడు. తండ్రి ఆయన దగ్గరికి వెళ్ళాడు. మా అబ్బాయి ఇలా డిగ్రీ పూర్తి చేశాడు, బిఏ పాస్ అయ్యాడు, ఆయనకి ఏదైనా ఉద్యోగం కల్పించమని చెప్పేసి అడగడం జరిగింది అనమాట. ఆయన కూడా సంతోషంగా, మీ అబ్బాయి, నాకేదో తెలియదు, చిన్నప్పటి నుంచి నేనే కదా ట్రీట్మెంట్ చేసింది, మీ అబ్బాయికి పంపించండి. ఆయనకి ఒక మందుల కంపెనీ ఉండేది, కర్మాగారం, బోస్ ల్యాబొరేటరీ దాని పేరు. అందులో సబ్బులు, కొన్ని రకాలైనటువంటి మందులు, ఇలా మనుషులు వాడేటటువంటి కొన్ని ఉత్పత్తులు అక్కడ ఉత్పత్తి అవుతూ ఉండేవి. ముఖ్యంగా మందులు అనమాట.
బోస్ ల్యాబొరేటరీస్ ఆరోగ్య సంబంధమైనటువంటి ఉత్పత్తులు తయారు చేసేవాడు. ఆ మందులకి దేశవ్యాప్తంగా పేరుందంట, బోస్ మెడికల్స్ అని చెప్పి. చాలా నగరాలకి ఆ మందులు వెళ్ళేవి, వాడేవారు, మంచి మందులని పేరు వచ్చింది. తండ్రి ఎప్పుడైతే ఆయన్ని డాక్టర్ని అడిగారో నా కొడుకు ఉద్యోగం ఇప్పించండి అని చెప్పి, అభయ్కి ఏం చేశారు, ఆ ల్యాబొరేటరీకి మేనేజర్ పదవి ఇచ్చారు. అయితే అభయ్కి మందుల తయారీ గురించి ఈ మేనేజర్ కార్యనిర్వహణాధికారిగా అనుభవం లేదు, కానీ తెలుసు మందులే తయారు చేస్తారని తెలుసు, మేనేజర్ పదం అనేది ఒకటి ఉంటుందని తెలుసు, ఆమె సంపూర్ణ అవగాహన లేదు. అయితే నమ్మకం ఏంటంటే వాటికి సంబంధించినటువంటి పుస్తకాలు చదివితే మనం వాటిని చేయగలం, కుర్రోడు చదువుకున్నవాడు ఎందుకు చేయలేడు అనే నమ్మకం అయితే గట్టిగా ఉంది. అందుకని కొన్ని పుస్తకాలు చదివాడు ఆ మందులు తయారు చేయడం గురించి, అలాగే వ్యవహారాలను ఎలా చేయాలి, ఆ కర్మాగారంలో ఉన్నటువంటి వ్యవహారాలన్నీ ఎలా చేయాలని నేర్చుకుంటాడు. ఒక చిన్న కుర్రవాణ్ణి 23, 24, 25 ఏళ్ల చిన్న కుర్రవాణ్ణి తీసుకొచ్చి మేనేజర్ని చేస్తే అప్పటికే అక్కడ పనిచేస్తున్నటువంటి వయసులో పెద్దవాళ్ళకి, అనుభవంలో పెద్దవాళ్ళకి ఇతను చూసినప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా. మా వెనకాల వచ్చి మా నెత్తి మీద ఎక్కి కూర్చున్నాడు, మా భుజాలు ఎక్కి కూర్చున్నాడు, మాకంటే పెద్ద పదవి పొందాడని చెప్పి కొంచెం అసంతృప్తి ఉండేది మిగతా ఉద్యోగులందరికీ. ఇది ఇలా అయితే కాదు, మనం మాట్లాడాల్సిందే డాక్టర్ గారితో అని బోస్ గారి దగ్గరికి కొంతమంది ఉద్యోగులు వెళ్ళారు. వెళ్ళి, డాక్టర్ గారు ఎందుకని మీరు మేమందరం ఇంతమంది అనుభవజ్ఞులు ఉండగా మమ్మల్ని కాదని మీరు ఎవరో కుర్రాన్ని తీసుకొచ్చి మాకు మేనేజర్గా పెట్టారని చెప్పేసి అడిగారు. అప్పుడు డాక్టర్ బోస్ చెప్తున్నాడు, నేను పెట్టిన మేనేజర్ పదవిలో నాకు అత్యంత నమ్మకస్తుడు కావాలి, నా కొడుకు లాంటి వాడు నాకు కావాలి, నా ఆర్థిక వ్యవహారాలని అతనే జాగ్రత్తగా చూసుకోవాలి. అంతే కదా, ఇప్పుడు ఆయన ఏదో డాక్టర్ పేషెంట్లను చూసుకుంటుంటాడు, రోగుల్ని, ఆయన గొడవలు ఆయనకు ఉంటాయి. మరి ఇక్కడ కర్మాగారం చూసుకునే వాళ్ళు కావాలి, నమ్మకస్తుడు కావాలి. అందుకని నాకు ఈ పిల్లవాడు దొరికాడు. ఈ పిల్లవాడు నాకు చిన్నప్పటి నుంచి తెలుసు, నేను వైద్యం చేశాను, వీళ్ళ నాన్నగారు నాకు స్నేహితుడు, ఈ కుటుంబానికి నేను కుటుంబ వైద్యుడిని, ఈ పిల్లవాడి కుటుంబానికి. ఇతను నా కొడుకులు అంటాడు, నాకు బాగా తెలిసినవాడు, అందుకనే నేను పెట్టానని చెప్పాడు. అవును, యజమాని ఇష్టం, ఎవరు కావాలితే అని పెట్టుకుంటాడు, ఎవరు అవసరం అయితే వాళ్ళు తీసేస్తాడు. సో అడిగే హక్కు మనకు ఉండదు కదా. సో ఆయన అదే చెప్పాడు. సరే, కొడుక్కి మంచి చేశానని భావించాడు గౌరమోహన్ గారు. మంచి చోట పెట్టాను నా కొడుకుని, మంచి ఉద్యోగంలో పెట్టాను, మంచిగా ఉంటుంది వాడి భవిష్యత్తు అని చెప్పేసి అనుకున్నాడు. తన సూచనలతోటి కొడుకు మంచి వైష్ణవుడు అవుతానని నమ్మకం కూడా ఉంది ఆయనకి. ఆ నమ్మకం కుదిరింది, ఇప్పుడు దృఢమైంది, స్థిరమైందని. పైగా ఇప్పుడు మంచి ఉద్యోగం దొరికింది. ఇక మా అబ్బాయి జీవితం ముందుకు హాయిగా సాగిపోద్ది, చివరి ఫలితం కోసం కృష్ణుడిపై ఆధారపడటమే ఇంకా నేను చేయాల్సిందే అన్నారు ఆయన. ఇంకేముంది, నేను నా కొడుకుని సెటిల్ చేస్తాను. ది ఓన్లీ థింగ్, మిగిలిన ఒకే ఒక విషయం ఏంటంటే చివరి ఫలితం కావాలి నాకు. అదేంటది, ఈ అబ్బాయి ప్రచారకుడు కావాలి. అప్పుడు నేను ఉంటాను లేదో తెలియదు, చూస్తాను లేదో నాకు తెలియదు, కానీ అది కృష్ణుడి మీద భారం వేసి, కృష్ణ నీదే భారం, ఈ పిల్లవాడిని నేను వైష్ణవుడిగా పెంచాలనుకున్నాను, పెంచానని అనుకుంటున్నాను, ఇతన్ని వైష్ణవుని చేస్తావో, మహావైష్ణవుని చేస్తావో, గొప్ప సాధువుని చేస్తావో, పవిత్ర భక్తుని చేస్తావో, ఏం చేస్తావో నీ ఇష్టం, ఇంక నీ మీద ఆధారపడటం తప్పించి నాకు వేరే దారి లేదన్నట్టుగా ఆయన కృష్ణుడి మీద భారం వేశారు. ఇక దేశంలో గాంధీ నాయకత్వం బలపడింది. రోజు రోజుకి గాంధీ చాలా గొప్ప నాయకుడు అవుతున్నాడు. తర్వాత జాతిపిత అయ్యాడు, మనకు తెలుసు. ఆయన ఆంగ్లేయుల మీద బహిరంగ దాడి మొదలుపెట్టారు. డైరెక్ట్గా స్టేట్మెంట్ ఇవ్వడం, వీళ్ళు చేసిన పనులకి, ఆంగ్లేయులు చేసిన పనులకి. ఇక్కడ భారతదేశంలో పత్తి చాలా మంచి పంట పండేది. ఆ పత్తిని విదేశాలకి, అంటే ఆ లండన్కి పంపించి అక్కడ దాన్ని దారాలుగా మార్చి అక్కడ బట్టలు నేసి మిల్లు మీద, మిషన్స్ మీద వాటిని తిరిగి భారతదేశానికి ఆ గుడ్డ పంపి ఇక్కడ ఎక్కువ ఖరీదుకి అమ్ముతున్నారు. మన పత్తిని మన దగ్గర తక్కువ కొని వాళ్ళు పట్టుకెళ్ళి దాన్ని బట్టగా మార్చి చాలా ఎక్కువ ధరకి మనకు అమ్ముతున్నారు. గాంధీకి ఇది నచ్చలేదు. విదేశీ వస్తు బహిష్కరణ అన్నాడు.
మన బట్టలు మనమే నేర్చుకోవాలన్నాడు. ఆయనే స్వయంగా చరకా తిప్పాడు. అందుకని మరి భారతదేశంలో అన్ని చోట్ల కోడళ్లలో గాంధీ గారు చరకా తిప్పుతూ మనం చూస్తూ ఉండొచ్చు. దారం ఉడుకుతూ ఉంటారు. నూలు ఉడకడం అంటారు కదా, దారం చక్ర తిప్పుతూ ఉంటారు, దారం ఉడుకుతూ ఉంటారు. అలా తయారు చేసి బట్టలు నేయడానికి ఉపయోగిస్తారు. అందరూ విదేశీ దుస్తులు వదిలేయండి, ఆంగ్లేయుల మీద ఒక రకమైనటువంటి యుద్ధం ప్రకటించాడు. స్వదేశీ దుస్తుల్ని, ఖాదీ దుస్తుల్ని ధరించండి అని చెప్పి పిలిపించాడు. అయితే ఇంట్లో భార్య కస్తూరిబా గాంధీ, ఆవిడ గాంధీ గారి దగ్గరికి వచ్చి, వంట వండేటప్పుడు ఈ ఖద్దరు దుస్తులు చాలా దళసరిగా ఉంటాయి, ఇవి వేసుకుని వంట వండాలంటే ఇబ్బందిగా ఉంది, కనుక వంట వండేటప్పుడు ప్రత్యేకంగా నేను విదేశీయులు మిల్లులో మిషన్ల మీద తయారు చేసినటువంటి వస్త్రాన్ని ధరిస్తాను, అది తేలిగ్గా ఉంటుంది, సౌకర్యంగా ఉంటుంది ఆడవాళ్ళకంటే. గాంధీ దానికి అంగీకరించాడట. ఆ విదేశీ వస్తు బహిష్కరించేమని చెప్పి గాంధీ రైళ్లలో మొత్తం దేశంతా తిరిగాడు. మనం ఆయన జీవిత చరిత్ర తెలుసుకున్నప్పుడు, ముఖ్యంగా ఆగస్టు 15కి, జనవరి 26కి ఈ స్టోరీలన్నీ బాగా చెప్తూ ఉంటారు. ఆ 2 రోజులే ఎవరైతే చరిత్ర పాఠాలు చదువుకుంటారో వాళ్ళకి ఇవన్నీ వస్తూ ఉంటాయి. అంటే ఈ సుభాష్ చంద్రబోస్ తోటి, గాంధీ తోటి ఇస్కాన్ వ్యవస్థాపకులు ప్రభుపాద్ గారికి లింక్ ఉంది. ఈయన అప్పుడు పుట్టి పెరిగారు కనుక, 100 ఏళ్ళు దాటిపోయింది కనుక అప్పుడుతో సంబంధాలు ఉన్నాయన్నమాట. ప్రత్యక్షంగా గాంధీని చూడటం, ఆయనతో మాట్లాడటం జరగలేదు, కానీ కొన్ని వ్యవహారాలు జరిగినాయి పేపర్ల ద్వారా, వాటి ద్వారా, లెటర్ల ద్వారా. చూద్దాం. సో రైల్లో తిరిగి అందరినీ చైతన్యపరిచారు. ఆయన ఇచ్చిన పిలుపు మేరకు జనం అంతా విదేశీ దుస్తులు ఏవైతే ఉన్నాయో రోడ్ల మీద తెచ్చేది వాటికి నిప్పు పెట్టి తగలబెట్టారు. ఆంగ్లేయులకు కోపం వచ్చింది, హాయ్ మా దేశంలో తయారైన దుస్తులు మీరు తగలబెడతారని. అప్పుడు భారతదేశంలో ఈ వస్త్రాలు తయారు చేసే కర్మాగారాలు నెమ్మదిగా పెరగడం ప్రారంభమైంది. మన బట్టలు మనమే తయారు చేసుకోవాలి, కుదిరితే వాటిని విదేశాలకు పంపించి కూడా అమ్మాలనే భావన వచ్చే స్థితికి వచ్చిందనమాట. అభయ్ కూడా మిల్లులో మిషన్పై నేసినటువంటి తన వస్త్రాలు వదిలేసి ఖాదీ వస్త్రాలు ధరించడం ప్రారంభించాడు. ఇదంతా చూస్తున్నాడు అభయ్, చూస్తున్నాడు, మొత్తం అంతా గమనిస్తున్నాడు. ఇంకా అవన్నీ పక్కకు పెట్టేసి, అంటే తన దగ్గర ఏవైతే విదేశీయులు కోట్లు, సూట్లు, బూట్లు ఏమేమి ఉన్నాయో అవన్నీ తీసుకుని బయట పడేశాడు. ఖాదీ వస్త్రాలు ధరించడం మొదలుపెట్టాడు. ఇప్పుడు అభయ్ని చూస్తే దేశభక్తుడిలా కనిపిస్తున్నాడట, స్వయంగా భారతీయ దుస్తులు ధరించి. 1920 సంవత్సరంలో ఖాదీ వస్త్రాలు ధరించడం చూసి అందరూ గాంధేయవాదిగా పిలువబడేవారు. ఆ రోజుల్లో అంతా ఏమనివారు, ఆ దుస్తులు ఎవరైతే ధరిస్తారో వీళ్ళంతా గాంధేయవాదులు, గాంధీ చెప్పినటువంటి మాటలు వింటున్నారు, గాంధీ చెప్పినటువంటి పద్ధతులను ఆచరిస్తున్నారని చెప్పేసి అనుకునేవారు. ఈ విధంగా మనకి సత్స్వరూప్ దాస్ గోస్వామి గారు ప్రభుపాద్ గారి యొక్క కాలేజ్ జీవితం గురించి, ఆయన యొక్క వివాహం గురించి, అప్పుడు జరిగినటువంటి పరిణామాల గురించి, తర్వాత గాంధీ ఉద్యమం గురించి సాధ్యమైన విషయాలు మనకి వివరించడం జరిగింది. అందులో చాలా విషయాలను మనం ఇప్పుడు ఈ 2వ అధ్యాయంలో చర్చించుకున్నాం. తదుపరి 3వ అధ్యాయంలోకి మనం ప్రవేశించబోతున్నాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.